Hello, hi everyone. Welcome to Chandan Logics. We'll discuss about current affairs of the what January second week of 2021. Okay. Now the two persons here we are seeing R.H. Chauhan and the what Sudhanshu Dhulia. R.H. Chauhan and the what Sudhanshu Dhulia. So R.H. Chauhan is appointed as what Chief Justice of the what Uttarakhand High Court, and the Sudhanshu Dhulia is appointed as the Chief Justice of the what Assam High Court, that is what Guwahati. So that is a bench is located in the what Guwahati. You could choose a Chief Justice of the what Uttarakhand state, that is a High Court. So one is what R.H. Chauhan related to the what Uttarakhand, and the Sudhanshu Dhulia related to the what Guwahati, that is what Assam High Court. Assam హై కోర్ట్. సో వెరీ ఇంపార్టెంట్, మెమొరీ బేస్డ్, దీనికి ట్రిక్ ఏమి ఉండదు, మెమొరీ బేస్డ్ కాబట్టి సో మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఒకటి సుధాంశు ధూలియా, రెండు వచ్చేసి మనకి ఎవరు, సో ఆర్ఎస్ చౌహాన్. అండ్ నెక్స్ట్ వచ్చేసి సో మనకి సదియార్ రైట్. సదియార్ అయితే ఇక్కడ నేమ్ ఇది గుర్తుపెట్టుకోవడం కొంచెం కష్టం, అందుకోసం మీరు ఏం చేస్తారంటే సో ఈ పదం గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది మీకు. ఇది చాలా ఈజీ, మనకు జపాన్ తెలుసు కాబట్టి సో అలా మనం గుర్తుపెట్టుకోవడం చాలా ఈజీ. ఏముంది ఇక్కడ, జపరో అని ఉంది. సో ఏముంది, జపరో. ఇదంతా కూడా సదియార్ జపరో అంటే అది గుర్తుండదు ఎగ్జామ్ పర్పస్లో, కాబట్టి మనకు సింపుల్ ఏమైంది, జపరో అని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఈజ్ జపరో. సో జపరో ఈజ్ రైట్. సో ఈజ్ వాట్ న్యూలీ ఎలక్టెడ్ ప్రెసిడెంట్ ఆఫ్ ద వాట్ కిర్జికిస్తాన్. న్యూలీ ఎలక్టెడ్ ప్రెసిడెంట్ ఆఫ్ ద వాట్ కిర్జికిస్తాన్. సో అది గుర్తుపెట్టుకోవాలి. సో కిర్జికిస్తాన్ న్యూలీ ప్రెసిడెంట్ ఇవి సింపుల్లీ మీకు ఇలా గుర్తు. కిర్జికిస్తాన్ ప్రెసిడెంట్ ఎవరంటే సింపుల్గా నువ్వు ఇలా అయినా గుర్తుపెట్టుకోవచ్చు. ఎవరు, జపా ఈజ్ ద వాట్. జపా అని గుర్తుపెట్టుకున్నా సరిపోతుంది ఎగ్జామ్ పర్పస్లో. ఏంటిది, జపా ఈజ్ ఎలక్టెడ్ యాజ్ వాట్ ప్రెసిడెంట్ ఆఫ్ ద వాట్ కిర్జికిస్తాన్ అని. ఎందుకంటే నీకు ఎగ్జామ్లో ఆప్షన్ చూసి గుర్తుపెట్టాలి కాబట్టి ఈజీగా జపరో అని గుర్తుపెట్టుకో, లేదంటే జపాన్ అయినా గుర్తుపెట్టుకో, నో ప్రాబ్లం. సో సింపుల్గా నీకు ఎగ్జామ్లో ఆప్షన్ చూసి గుర్తుపట్టాలి కాబట్టి ఈజీగా గుర్తుపట్టేయచ్చు మనం. ఓకే రైట్. నెక్స్ట్ వన్. So that is what, so Harshvardhan virtually inaugurated the 5th National Kayakalp Awards. Kayakalp means what, hygienic and the sanitation conditions ఏవైతే ఉన్నాయో వాటిలో ఎవరైతే బెస్ట్ పర్ఫార్మర్స్ ఉన్నారో వాళ్ళకి ఇచ్చే అవార్డ్స్ని మనం ఏమంటాం ఇవాళ జనరల్గా, సో ఏమంటాం కాయకల్ప్ అవార్డ్స్ అని చెప్తాం. సో కాయకల్ప్ అవార్డ్స్ దేంట్లో శానిటేషన్ అండ్ వాట్ హైజెనిక్ బెస్ట్ పర్ఫార్మర్స్, ఇండియాలో ఉన్నటువంటి హాస్పిటల్స్ కానీ ఆర్గనైజేషన్స్ కానీ స్టేట్స్ కానీ ఎవరైతే బెస్ట్ పర్ఫార్మెన్స్ ఉందో దేనికి సంబంధించి, సో శానిటేషన్ హైజెనిక్ కండిషన్స్ వాటికి ఇచ్చే అవార్డే మనకి ఇది సో కాయకల్ప్ అవార్డ్. సో మనకి ఇప్పుడు 5th కాయకల్ప్ అవార్డ్ సో మనకి 2019 and 20 ఇయర్కి, ఓకే 2019 and 20 ఇయర్కి పర్ఫార్మెన్స్ బేసిస్ పైన చూసుకుంటే మనకి దేనికి ఫస్ట్ రావడం జరిగింది అంటే డిస్ట్రిక్ట్ హాస్పిటల్ ఆఫ్ ద వాట్ రీసీ ఆఫ్ ద వాట్ జమ్మూ కాశ్మీర్ వాజ్ వాట్ అవార్డెడ్ యాజ్ వాట్ ఫస్ట్ ప్రైజ్ విత్ ద వాట్ 50 lakhs. అండ్ సెకండ్ ఈజ్ వాట్ జిప్మర్, జవహర్లాల్ నెహ్రూ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ద వాట్, సో ఇది పాండిచ్చేరి. సో ఈ రెండింటికి అవార్డు రావడం జరిగింది. అంటే శానిటేషన్ హైజెనిక్ని ప్రమోట్ చేయడంలో ప్లస్ అండ్ పర్ఫార్మెన్స్ చేయడంలో కూడా సో వాళ్ళు ఫస్ట్ ర్యాంక్లో ఉన్నట్టు ఈ సర్వేలో చెప్పింది కాబట్టి అవార్డు అనేది వాళ్ళకి ఇవ్వడం జరిగింది ఈ రెండింటికి. ఓకే రైట్. సో రీసీ హాస్పిటల్ ఆఫ్ ద వాట్ జమ్మూ కాశ్మీర్ అండ్ జిప్మర్ ఆఫ్ ద వాట్ పాండిచ్చేరి. సో దట్ ఈస్ హైజెనిక్ కండిషన్. సో ఫస్ట్ ర్యాంక్ అయితే ఏంటి మనకి, సో ఇది ఏది డిస్ట్రిక్ట్ హాస్పిటల్ రిసాయి ఆఫ్ ద వాట్ జమ్మూ కాశ్మీర్. ఇది ఒక్కటి గుర్తుంచుకుంటే సరిపోతుంది మీకు. సో ఇది కంపల్సరీగా గుర్తుపెట్టుకోవాలి. రీసీ హాస్పిటల్ ఎక్కడ ఉంది, ఇది జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి రీసీ హాస్పిటల్కి ఫస్ట్ ప్రైజ్ వెళ్ళింది. ఏది హైజెనిక్ అండ్ శానిటేషన్ అవార్డ్, లేదా వాటిని ఏమంటాం మనం కాయకల్ప్ అవార్డ్స్ అని కూడా అంటాం, కాయకల్ప్ అవార్డ్స్ అని కూడా అంటుంటాం. ఓకే రైట్. నెక్స్ట్ ఫార్మర్ ట్రయల్ చీఫ్ ఆర్ఎస్ శర్మ ఈజ్ అపాయింటెడ్ యాజ్ ఎ చైర్మన్. ఓకే దేనికోసం చైర్మన్, ఆల్రెడీ ఇండియాలో మనకి కోవాక్సిన్ కానీ సో ఈ వ్యాక్సిన్ అనేది ఇండియాలో ర్యాపిడ్ వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ అయిపోయింది. దేనికి సంబంధించి, కోవిడ్-19కి. మరి ఆ వ్యాక్సిన్ని ఎలా ప్రమోట్ ఎలా వ్యాక్సినేషన్ని అందరికీ ఇంప్లిమెంట్ చేయాలి, సో శానిటేషన్ వర్కర్స్కి తర్వాత ఇవ్వాలి, ఫస్ట్ ఇవ్వాలి, తర్వాత గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఇవ్వాలి, రకరకాలు ఉన్నాయి. స్ట్రాటజీ ఏంటిది అసలు, దాన్ని మొత్తం కూడా స్టడీ చేసి గవర్నమెంట్కి ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఇవ్వాలి. దేని ప్లాన్ ఆఫ్ యాక్షన్ని, ఈ కోవిడ్-19 వ్యాక్సిన్ని ఎలా ఇండియాలో అందరికీ మనకి వ్యాక్సినేషన్ చేయాలన్న దానికోసం ఈ ప్యానెల్ని అపాయింట్ చేశారు. దీన్ని ఆర్ఎస్ శర్మ ప్యానెల్. సో దేనికోసం అపాయింట్ చేస్తే కమిటీ ఫర్ ద వాట్ దిస్ వన్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ద వాట్ కోవిడ్-19 వ్యాక్సిన్. దానికి ఒక స్ట్రాటజీ ఉండాలి కదా, ఎందుకంటే అంత వ్యాక్సిన్ అనేది అంత ప్రొడక్షన్లో లేదు కదా, కొద్దిమందికి ఇవ్వాలని డిసైడ్ అయ్యాం. స్టేజ్ వైజ్గా అందరికీ అందుతుంది ఇండియాలో. ఫస్ట్ స్టేజ్లో అయితే కొద్దిమందికి ఇవ్వాలని డిసైడ్ అయ్యాం కదా, ఎవరికి ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి, దానికోసం రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఏంటిది, ఒక యాప్ లాంచ్ చేశారు. యాప్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత 3-4 వీక్స్కి మనకు వ్యాక్సినేషన్ ఇస్తారు. వ్యాక్సినేషన్ ఇచ్చిన తర్వాత మరి మన సైడ్ ఎఫెక్ట్స్ వస్తే ఏం చేయాలి, ఇలాంటివన్నీ కూడా స్టడీ చేయడానికి కోసము ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ని సజెస్ట్ చేయమని చెప్పేసి ఈ కమిటీని అపాయింట్ చేయడం జరిగింది. ఏ కమిటీ, 10-member కమిటీ విచ్ వాజ్ హెడెడ్ బై ద వాట్ ఆర్ఎస్ శర్మ. సో దట్ administration of the what COVID-19 vaccine. Next, Narendra Modi to head level the what high level committee of the what to Bharat award 125th birth anniversary of the what Netaji Subhash Chandra Bose. మన లాస్ట్ వీక్ కరెంట్ అఫైర్స్ చూసినప్పుడు నేను ఒకటి చెప్పా, ఏమని, నేతాజీ సుభాష్ చంద్రబోస్ యొక్క 158th బర్త్ యానివర్సరీ సెలబ్రేషన్స్కి మనకి January 23rd. ఓకే, సో January 23rd ఈజ్ వాట్, సో మనకి నేతాజీ సుభాష్ చంద్రబోస్ బర్త్డే. సో రైట్,
సో ఈ నేతాజీ సుభాష్ చంద్రబోస్ బర్త్డేని సో అంటే ఇది ఈ ఇయర్ అయితే 2021 అనేది మన 125th బర్త్ యానివర్సరీ ఆఫ్ ద వాట్ సుభాష్ చంద్రబోస్. దీన్ని ఇండియాలో గ్రాండ్గా సెలబ్రేట్ చేయాలి. ఒక 1 year పాటు నేతాజీ సుభాష్ చంద్రబోస్ యొక్క బర్త్డేని మనం సెలబ్రేట్ చేయాలి 1 year పాటు. సో అంటే 1 year లాంగ్ పీరియడ్ లోపల మొత్తం సెలబ్రేట్ చేయాలి. ఇవి సెలబ్రేట్ చేయడానికి మరి ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటి అనే దానికి సో మనకు కమిటీ అపాయింట్ చేశారు. ఆ కమిటీకి ఎవరు హెడ్ చేస్తున్నారు ఆ కమిటీని అంటే మనకి నరేంద్ర మోదీ హెడ్ చేస్తున్నాడు. ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా నరేంద్ర మోదీ ఈజ్ హెడ్డింగ్ ద కమిటీ ఫర్ ద సెలబ్రేషన్ ఆఫ్ ద వాట్ 125th బర్త్ యానివర్సరీ ఆఫ్ ద వాట్ నేతాజీ సుభాష్ చంద్రబోస్. అయితే నేను లాస్ట్ వీక్ కరెంట్ అఫైర్స్ చెప్పినప్పుడు ఒకటి చెప్పా, ఏంటిది కమిటీ హెడెడ్ బై ద వాట్ అమిత్ షా అని. అప్పుడు నరేంద్ర మోదీ బిజీగా ఉండడం వల్ల కమిటీని అమిత్ షా హెడ్ చేయడం జరిగింది. అంటే వేరే ప్రైమ్ మినిస్టర్ కాబట్టి వేరే వర్క్లో ఉండడం వల్ల అమిత్ షా చైర్ చేయడం జరిగింది. కానీ ఒరిజినల్గా కమిటీకి సో ఎవరు చైర్మన్ అంటే నరేంద్ర మోదీ చైర్మన్. సో మేక్ దిస్ డిస్టింక్షన్. ఓకే, సో దిస్ కమిటీ హెడెడ్ బై ద వాట్ సో పిఎం నరేంద్ర మోదీ హై లెవెల్ కమిటీ హెడెడ్ బై ద వాట్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ హ్యాస్ బీన్ కాన్స్టిట్యూటెడ్ టు కమమరేట్ ద వాట్ 125th బర్త్ యానివర్సరీ ఆఫ్ ద వాట్ సుభాష్ చంద్రబోస్. టోటల్గా 89 members ఉన్నారు ఈ కమిటీలో. ఈ కమిటీకి చైర్మన్ ఎవరు నరేంద్ర మోదీ ఫర్ ద సెలబ్రేషన్ ఆఫ్ ద వాట్ బర్త్ యానివర్సరీ ఆఫ్ ద వాట్ సుభాష్ చంద్రబోస్ 125th బర్త్ యానివర్సరీ ఆఫ్ ద వాట్ సుభాష్ చంద్రబోస్. అండ్ ద మినిస్ట్రీ ఆఫ్ ద వాట్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వేర్ ప్రీతి పంత్ కమిటీ. సో ప్రీతి పంత్ సియర్ దట్. సో అగైన్ ద మినిస్ట్రీ ఆఫ్ ద ఫ్యామిలీ హెల్త్ వేర్ వాళ్ళు ఈ కమిటీ అపాయింట్ చేశారు. ఏ కమిటీని ప్రీతి పంత్ అనే ఒక కమిటీని అపాయింట్ చేశారు. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ద ప్రీతి పంత్ కమిటీ? అసలు నేషనల్ ఫ్యామిలీ హెల్త్ వేర్ నేషనల్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వేర్ మినిస్ట్రీ ఏదైతే ఉందో ఆ హెల్త్ మినిస్ట్రీ వాళ్ళు ఏం చేశారంటే ఒక సర్వేని కండక్ట్ చేశారు. ఒక సర్వేని కండక్ట్ చేసి ఆ సర్వేలో ఏముంటుందంటే సో మాల్ న్యూట్రిషన్ ఎంత ఉంది ఇండియాలో, ఇక్కడ చూపిస్తాను మీకు చూడండి. మాల్ న్యూట్రిషన్ ఎంతమంది పీపుల్ ఉన్నారు, స్టంటింగ్ ఎంతమంది ఉన్నారు, అనిమిక్ పేషెంట్స్ ఎంతమంది ఉన్నారు, సిజేరియన్ ఆపరేషన్స్ ఎంతమంది చేసుకుంటున్నారు ఇండియాలో అనేది ఒక సర్వే కండక్ట్ చేయడం జరిగింది. ఆ సర్వే కండక్ట్ చేసి ఆ సర్వేని సబ్మిట్ చేసి రిపోర్ట్ కూడా సబ్మిట్ చేశారు. ఆ రిపోర్ట్ ఆల్రెడీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దగ్గర ఉంది. అయితే ఆ రిపోర్ట్లో ఏమున్నాయి, ఇంతమంది స్టంటింగ్ ఉన్నారు, ఇంతమంది మాల్ న్యూట్రిషన్తో సఫర్ అవుతున్నారు, రైట్. సో ఇంతమంది సిజేరియన్ ఆపరేషన్ చేసుకుంటున్నారు, ఇంతమందికి ఐరన్ లోపం వల్ల ఎనిమియాతో బాధపడుతున్నారు. ఆ రిపోర్ట్ అంతా ఉంది గవర్నమెంట్ దగ్గర. మరి ఆ రిపోర్ట్ బేసిస్ పైన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎలాంటి యాక్షన్స్ తీసుకోవాలి, వాట్ ఆర్ ద యాక్షన్స్ టు బీ టేకెన్ బై ద వాట్ గవర్నమెంట్ ఇన్ ద ఫ్యూచర్ సో టు రెడ్యూస్ ద వాట్ malnutrition, to reduce the what stunting, to reduce the what anemia in India or to reduce the what cesarean operations. ఇవన్నిటికి సంబంధించి ఎలాంటి యాక్షన్స్ తీసుకోవాలి, మరి ఏం చేస్తే బాగుంటుంది అని గవర్నమెంట్ తెలుసుకోవాలనుకుంటుంది. ఆ పనిని ఎవరికి అప్పచెప్పింది? ప్రీతి పంత్కి అప్పచెప్పింది. ఏమని? మాల్న్యూట్రిషన్ కానీ, సిజేరియన్ ఆపరేషన్స్ తగ్గించడం కానీ, స్టంటింగ్ కానీ, ఎనిమియా కానీ ఇలాంటివి ఏవైతే ఉన్నాయో అవిట్లను తగ్గించాలి. వాటిని తగ్గించాలంటే ఏం చేయాలి మరి అని స్టడీ చేయమని చెప్పేసి ఆ కమిటీని అపాయింట్ చేయడం జరిగింది. ఏమని? ఏ ప్యానెల్ టు సెటప్ ఏ నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే 5 ఫైండింగ్స్ హెడెడ్ బై ద వాట్. ఆల్రెడీ నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వేలో ఆల్రెడీ ఫైండ్ అవుట్ చేసాం మనం. ఆ ఫైండ్ అవుట్ చేసిన దాన్ని ఆధారంగా మనం ఎలాంటి చర్యలు తీసుకోవాలి అన్న దానిపైన సో మరి ఏం చేస్తే బాగుంటుంది అనేది ఈ కమిటీ సజెషన్స్ ఇవ్వాలి వీటిని తగ్గించడానికి కోసం. ఓకే, ప్రీతి పంత్ కమిటీ. నెక్స్ట్ వన్. సో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫార్ములేటెడ్ ద 6-member వర్కింగ్ కమిటీ. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సో అపాయింటెడ్ ద వాట్ 6-member వర్కింగ్ కమిటీ విచ్ వాజ్ హెడెడ్ బై ద వాట్ జయంత్ కుమార్ డాస్. ఓకే, జయంత్ కుమార్. ఇది మోస్ట్ ఎక్స్పెక్టెడ్ బిట్ ఫర్ ద వాట్ ఎగ్జామినేషన్. ఎందుకంటే చాలామందికి మొబైల్ యాప్లలో అప్పులు తీసుకొని రైట్ మోసం చేయడము, రకరకాల కొంతమంది సూసైడ్ చేసుకోవడం మన తెలుగు రాష్ట్రాలలో మనం ఈ మధ్య కాలంలో చూసాం. లాస్ట్ మంత్లోనే డిసెంబర్ అండ్ జనవరి మంత్లలో ఎక్కువ మొత్తంలో మనకి ఏమయ్యారు చాలామంది సో అప్పుల బారిన పడి 2-3 సూసైడ్ కూడా చేసుకున్నారు. దానివల్ల మొత్తం యాప్ల ద్వారా లోన్లు ఇస్తున్నటువంటి రాకెట్ మొత్తం బయటపడింది. సో చాలామంది ఒక 60-70 మందిని అరెస్ట్ చేయడం కూడా జరిగింది. ఈ మొబైల్ యాప్స్ ద్వారా ఎవరైతే మరి ఇస్తున్నారో ఎలాంటి ఆర్బీఐ పర్మిషన్స్ లేకుండా, బ్యాంక్స్ పర్మిషన్ లేకుండా వాళ్ళే మొబైల్ యాప్స్ లాంచ్ చేసేసి లోన్స్ ఇవ్వడము జనాలకి, వాళ్ళని మళ్ళీ సూసైడ్ అటెంప్ట్ దాకా తీసుకెళ్లడము, సెక్షువల్ హరాస్మెంట్ చేయడం ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి వాట్సాప్ ద్వారా, సో యాప్స్ ద్వారా. సో కాబట్టి ఇలాంటి వాటన్నిటిని కూడా స్టడీ చేయడానికి కోసం ఏంటిది జయంత్ కుమార్ దాస్ అనే ఒక ప్యానెల్ని అపాయింట్ చేయడం జరిగింది. ఎక్స్పర్ట్ గ్రూప్ టు ఎగ్జామైన్ ద వాట్ లెండింగ్ ట్రాన్సాక్షన్స్ వయా ఆన్లైన్ పోర్టల్స్ అండ్ ద వాట్ మొబైల్ అప్లికేషన్స్. సో కాబట్టి ఈ మధ్య కాలంలో మనం చూసాం చాలామంది సూసైడ్ కూడా చేసుకోవడం జరిగింది ఈ మొబైల్ యాప్స్ ద్వారా. లోన్స్ తీసుకొని కట్టలేని పరిస్థితులలో ఎక్కువ మొత్తంలో బీటెక్ కాలేజ్ స్టూడెంట్స్ ఉన్నారు. సో వాళ్ళందరూ కూడా ఎక్కువ మొత్తంలో సూసైడ్ చేసుకున్నారు. కాబట్టి ఇలా నిజంగా మొబైల్ యాప్స్ ద్వారా మనం లోన్స్ ఇవ్వచ్చా ఇవ్వరాదా, సో మరి ఇలాంటి దానికి ఏం గైడ్లైన్స్ ఉండాలి, ఏం రూల్స్ ఫాలో అవ్వాలని చెప్పడానికి కోసం ఆర్బీఐ అనేది జయంత్ కుమార్ సో ప్యానెల్ని అపాయింట్ చేయడం జరిగింది. సో ఎందుకంటే ఇదంతా కూడా ఇల్లీగల్ అండ్ వాట్ అన్రెగ్యులేటెడ్ టైప్ ఆఫ్ ద వాట్ లెండింగ్. సో ఇలాంటి ఇల్లీగల్ లెండింగ్స్ని అడ్డుకోవాలన్న ఉద్దేశంతో మరి మన సజెషన్స్ ఇవ్వమని చెప్పేసి ఈ ప్యానెల్ని అపాయింట్ చేయడం జరిగింది. ఏ ప్యానెల్ని? జయంత్ కుమార్ ప్యానెల్. రైట్, నెక్స్ట్ వన్.
సో ఇన్సూరెన్స్ రెగ్యులేషన్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ద ఇండియా ఎక్కడ ఉంది, హైదరాబాద్లో ఉంది. వాళ్ళు మళ్ళీ ఒక కమిటీని అపాయింట్ చేయడం జరిగింది, ఎక్స్పర్ట్ కమిటీ. సో అండ్ కన్సిస్టింగ్ ఆఫ్ ద డాక్టర్స్ అండ్ సైంటిస్ట్ టు సజెస్ట్ ద వాట్ హెల్త్ ఇన్సూరెన్స్ ఇన్ ఇండియా. చాలా మందికి ఇప్పటివరకు హెల్త్ ఇన్సూరెన్స్ భారతదేశంలో ఎవరికి లేదు. 20% ఆఫ్ ద పీపుల్ కూడా హెల్త్ ఇన్సూరెన్స్ లేదు. ఒకళ్ళ ఫాదరో మదరో ఏదో సడన్గా ఏదైనా రోగం వచ్చి హాస్పిటల్లో పడ్డారనుకోండి, లక్షల రూపాయలు అనేది మనం హాస్పిటల్లో స్పెండ్ చేస్తున్నాం, కొన్ని లక్షల రూపాయలు. అదే హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటే సో ఎంతో కొంత తక్కువలో అయిపోతుంది కదా, ఇన్సూరెన్స్ అనేది క్లెయిమ్ చేసుకోవచ్చు కదా. మళ్ళీ అలా భారతదేశంలో ఇంకా ఎవరికి హెల్త్ ఇన్సూరెన్స్ లేదు. మరి భారతదేశంలో ఉన్న వాళ్ళందరూ కూడా హెల్త్ ఇన్సూరెన్స్ రావాలని చెప్పేసి మరి ఎలాంటి హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ ఉండాలి, దానికి ప్రీమియం ఎంత ఉండాలి, ఎలాంటి డిసీజెస్కి అప్లికబుల్ అవ్వాలి, దానికి ఎంత క్లెయిమ్ ఉండాలి, 10 లక్షల వరకు క్లెయిమ్ చేసుకోవచ్చా, 20 లక్షల, 30 లక్షల, 50 లక్షల, ఇట్లాంటివి ఎంత ఉంటాయి కదా. ఇదంతా స్టడీ చేయడానికి కోసం ఒక కమిటీని అపాయింట్ చేశాం. ఆ కమిటీకి చైర్మన్ ఎవరు, మనకి ఐఆర్డీఏ చైర్మనే ఆ కమిటీని కూడా లీడ్ చేయడం జరుగుతుంది. ఐఆర్డీఏ చైర్మన్ ఎవరు, సుభాష్ చంద్ర కుంతియా. సో ఈ కమిటీకి కూడా చైర్మన్ ఎవరు, సుభాష్ చంద్ర కుంతియా. ఏ కమిటీకి, టు స్టడీ ద వాట్ హెల్త్ ఇన్సూరెన్స్ సెక్టార్ ఇన్ ఇండియా. సో హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీని, ఎందుకంటే కోవిడ్-19 వచ్చిన తర్వాత హెల్త్ ఇన్సూరెన్స్ అనేది బికెమ్ ద వాట్ మేజర్ ఇష్యూ ఇన్ ఇండియా. సో కాబట్టి ప్రతి ఒక్కరు ఇప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలని చాలా ఎక్కువ మొత్తంలో గట్టిగా తీసుకుంటున్నారు జనాలు. సో కాబట్టి అల్టిమేట్గా ఇది ఏమవుతుందంటే, సో జనాల మంచి కోసమే చేస్తున్నారు. సో ఈసారి బడ్జెట్లో కూడా అనౌన్స్మెంట్ చేయొచ్చు ఇన్సూరెన్స్ పాలసీకి సంబంధించి ఏమైనా కొత్త మెథడ్స్ అనేటివి. సో ఎనీవే, సో ఐఆర్డీఏ కూడా ఒక స్టెప్ తీసుకుంది. ఈ హెల్త్ ఇన్సూరెన్స్ని మొత్తం స్టడీ చేయాలి ఇండియాలో, అందరికీ హెల్త్ ఇన్సూరెన్స్ వచ్చే రకంగా ఉండాలి, ప్రీమియం తగ్గించాలి, ఏం చేయాలనేది డిసైడ్ చేస్తారు. ఎవరి కమిటీకి హెడ్, సుభాష్ చంద్ర కుంతియా. నెక్స్ట్, బుక్స్ అండ్ ఆథర్స్. వాట్ ఆర్ ద వాట్ బుక్స్ అండ్ ఆథర్స్? So whatever the books we are seeing, the making of a general, making of the what general, a Himalayan echo, which was written by the what General Konsam Himalayan Singh, General Konsam Himalayan Singh. సో ఇతను రాయడం జరిగింది. సో ఇతను ఇంతకుముందు మనకి ఆర్మీ జనరల్గా పనిచేయడం జరిగింది. ఈ బుక్ని అజ్మా హెప్తుల్లా రిలీజ్ చేయడం జరిగింది. సో కానీ మనకి ఇది ఎవరు రిలీజ్ చేశారన్నది కాదు ఎగ్జామినేషన్లో. సో ఇది జనరల్ కోనం మలాయ్ సింగర్ ఆథర్ చేశారు, ఈ బుక్ యొక్క ఆథర్. సో అది మనకి ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి, సో దట్ గ్రేజింగ్ ఈస్ట్వర్డ్స్ ఈజ్ ద వాట్, సో వన్ ఆఫ్ ద వాట్ ఇంపార్టెంట్ బుక్ ఆఫ్ ద వాట్ ఫేమస్ హిస్టోరియన్ రోమిలా థాపర్. సో చాలా ఇండియాలో ఫేమస్ హిస్టోరియన్ రోమిలా థాపర్. సో గ్రేజింగ్ టు ఈస్ట్వర్డ్స్ ఆఫ్ ద వాట్ బుద్ధిస్ట్ మాంక్స్ అండ్ ద రెవల్యూషన్ ఇన్ చైనా. సో చైనాలో ఆమె కొద్ది రోజుల పాటు నివసించింది. 1957 ఇయర్లో చైనాలో ఉండింది. సో ఆమె చైనాలో ఉన్నప్పుడు 1957లో బుద్ధిజం గురించి రీసెర్చ్ చేయడం జరిగింది. ఆ బుద్ధిజం అనేది ఎలా ఆరిజినేట్ అయింది, ఎలా చైనా అండ్ టిబెట్ లోపల బుద్ధిజం అంతా ఫ్లౌరిష్ అయింది, దానికి సంబంధించిన స్టోరీ అంతా ఈ బుక్లో ఉంది. దట్ ఈస్ ద గ్రేజింగ్ ఈస్ట్వర్డ్స్ మీన్స్ చైనా. మనకి ఈస్ట్వర్డ్ అంటే చైనానే కదా. సో దీన్ని రాసిన బుక్ ఎవరు, రోమిలా థాపర్. దిస్ ఈస్ కంప్లీట్ స్టోరీ ఆఫ్ ద వాట్ ఆరిజిన్ ఆఫ్ ద బుద్ధిజం అండ్ స్ప్రెడ్ ఆఫ్ ద బుద్ధిజం ఇన్ ద వాట్ ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ ద ఇండియా పర్టికులర్లీ అండ్ ఆల్సో ఇన్ ద చైనా అండ్ ద టిబెటన్ రీజియన్స్. రోమిలా థాపర్ అండ్ ద మోస్ట్ ఎక్స్పెక్టెడ్ బిట్ ఫర్ ద వాట్ ఎగ్జామినేషన్, బికాస్ షీ వాజ్ ద వాట్ ఫేమస్ హిస్టోరియన్ ఆఫ్ ద వాట్ ఇండియా అండ్ వన్ ఆఫ్ ద, సో ఉమెన్ కేటగిరీలో ఇంత పెద్ద హిస్టోరియన్ ఎవరు లేరు ఇండియాలో. సో దట్ ఈస్ వాట్ వన్ ఆఫ్ ద వాట్ ఫేమస్ ఉమెన్ హిస్టోరియన్ ఈస్ ద వాట్ రోమిలా థాపర్. And next వచ్చేసి unscripted. So that is the book name is itself is what unscripted. The unscripted book name is what విధు వినోద్ చోప్రా. మీ అందరికీ తెలుసు వినోద్ చోప్రా అనేది 3 Idiots కానీ, మనకి మున్నాబాయి MBBS కానీ, సో లగారాహే మున్నాబాయి కానీ, ఇట్లాంటివన్నీ సినిమాలకు కూడా మనకి ప్రొడ్యూసర్ ఎవరు, విధు వినోద్ చోప్రా. సో విధు వినోద్ చోప్రా ఇస్ అవర్ ప్రొడ్యూసర్. సో ఆయన యొక్క బుక్ ఏం రాశాడు అతను, అన్స్క్రిప్టెడ్. ద బుక్ నేమ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ వాట్ అన్స్క్రిప్టెడ్. ద బుక్ నేమ్ ఈజ్ వాట్ అన్స్క్రిప్టెడ్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి, సో డిజిటల్ రెవల్యూషన్, ద స్కోర్ కార్డ్, ఇండెక్సెస్. ఇప్పుడు మనం ఏం చూద్దాం, కొన్ని ఇండెక్సెస్ చూద్దాం. సో ఇండెక్సెస్ చూస్తే మనకి, సో డిజిటల్ ఎవల్యూషన్ స్కోర్ కార్డ్ 2020 ఇండియా అనేది 4th ర్యాంక్లో ఉంది అని చెప్తున్నాడు బ్రేక్అవుట్ ఎకానమీస్. వాట్ ఈస్ మీన్ బై బ్రేక్అవుట్ ఎకానమీ? డిజిటల్ ఎవల్యూషన్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ డిజిటల్ ఎవల్యూషన్. సో డిజిటల్ ఎవల్యూషన్ అనేది చూస్తే మనకి టెక్నాలజీ ఎలా, ఇంటర్నెట్ టెక్నాలజీ అనేది ఎంత అందుబాటులో ఉంది అంటే, ఇంటర్నెట్ పెనట్రేషన్ ఎలా ఉంది, ఇంటర్నెట్ స్పీడ్ ఎలా ఉంది, ఎంతమంది ఇంటర్నెట్ వాడుతున్నారు, రోజుకి ఎంత జీబీ డేటా ఉపయోగిస్తున్నారు, ఫ్యూచర్లో ఎలా ఉండబోతుంది ఇండియాలో, ఇలాంటివన్నీ కూడా సో చెక్ చేయడం జరుగుతుంది. అట్లాగే ఆ టెక్నాలజీ అనేది మనకి ఓవరాల్గా ప్రపంచ దేశాల్లో డెవలప్డ్ కంట్రీస్, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా కానీ, జర్మనీ కానీ, ఫ్రాన్స్ కానీ, అలాంటి డెవలప్డ్ నేషన్స్తో కంపేర్ చేసినప్పుడు మన దేశంలో ఉన్నటువంటి ఇంటర్నెట్ స్టాండర్డ్స్ అనేటివి ఎలా ఉన్నాయి, ఇలాంటివన్నీ కూడా డేటా క్యాలిక్యులేషన్ చేసి ఒక రిపోర్ట్ తయారు చేశారు. దాన్ని డిజిటల్ ఎవల్యూషన్ అని చెప్తున్నా, డిజిటల్ ఎవల్యూషన్. సో ఆ డిజిటల్ ఎవల్యూషన్లో చూస్తే మనకి ఫస్ట్ ర్యాంక్ అనేది, డిజిటల్ ఎవల్యూషన్ స్కోర్ కార్డ్లో చూస్తే ఫస్ట్ ర్యాంక్ అనేది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఉంది. డిజిటల్ ఎవల్యూషన్లో ఫస్ట్ ర్యాంక్లో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఉంది. ఇండియా వచ్చేసి 61st పొజిషన్లో ఉంది. 62వ ర్యాంకులో ఇండియా ఉంది. దేంట్లో, ఈ టెక్నాలజీ డిజిటల్ ఎవల్యూషన్లో
61వ ర్యాంక్లో, సారీ 62 అన్నట్టున్నాను నేను, 61వ ర్యాంక్లో. సో 61వ ర్యాంక్లో మనకేముంది, సో ఇండియా అనేది ఉంది 61st ర్యాంక్లో ఉంది. సార్ మరి ఇక్కడ ఏందో ఇండియా ఈజ్ 4th ర్యాంక్స్ అని చెప్తున్నాం. ఇండియా అనేది 4th ర్యాంక్ అనేది దేంట్లో, ఈ డిజిటల్ ఎవల్యూషన్లో 4th ర్యాంక్ కాదు. ఇండియా ఈజ్ ద వాట్ 4th ర్యాంక్ ఇన్ ద వాట్ బ్రేక్అవుట్ ఎకానమీస్లో. బ్రేక్అవుట్ ఎకానమీస్ ఏంటిదంటే ఇక్కడ సో డెవలపింగ్ కంట్రీస్ని, అంటే ఇండియా లాంటి డెవలపింగ్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో, ఇండియా లాంటి డెవలపింగ్ కంట్రీస్ని వేటితో కంపేర్ చేస్తామంటే మనం డెవలప్డ్ కంట్రీస్తో కంపేర్ చేస్తాం. అంటే అమెరికా కానీ, జర్మనీ కానీ, ఫ్రాన్స్ కానీ వాటితో కంపేర్ చేసినప్పుడు మన దగ్గర ఉన్న స్టాండర్డ్స్ వాళ్ళ దగ్గర ఉన్న స్టాండర్డ్స్ ఎలా ఉన్నాయని కంపేర్ చేసినప్పుడు మనకి ఎంత ర్యాంక్ వచ్చింది, 4th ర్యాంక్ వచ్చింది. దేంట్లో, సో ఈ బ్రేక్అవుట్ ఎకానమీస్లో, అంటే కంపారిజన్ ఆఫ్ ద డెవలపింగ్ అండ్ డెవలపింగ్ కంట్రీస్ స్టాండర్డ్స్. మన దగ్గర ఇంటర్నెట్ స్టాండర్డ్స్, వాళ్ళ దగ్గర ఇంటర్నెట్ స్టాండర్డ్స్. సో అవన్నీ కంపేర్ చేసినప్పుడు మనకి 4వ ర్యాంక్ వచ్చింది. ఓవరాల్గా డిజిటల్ ఎవల్యూషన్, ఇండియాలో డిజిటల్ ఎవల్యూషన్ ప్రాసెస్ ఎలా ఉందనేది ఓవరాల్గా చూసుకుంటే ఎంత వచ్చింది, 61వ ర్యాంక్ వచ్చింది. ఓవరాల్గా చూసుకుంటే 61వ ర్యాంక్. ఫస్ట్ ఇదేంటి యూఎస్ఏ అండ్ సెకండ్ వచ్చేసి సో 61వ ర్యాంక్లో వచ్చింది మనకి. ఓకే, సో యూఎస్ఏ అండ్ ద వాట్ సో ఫస్ట్ ర్యాంక్లో ఉంది, ఇండియా అనేది 61వ ర్యాంక్లో ఉంది ఓవరాల్ స్కోర్లో. ఓన్లీ ఈ కేటగిరీ తీసుకుంటే, ఏ కేటగిరీ, బ్రేక్అవుట్ ఎకానమీస్ తీసుకుంటే దాంట్లో మాత్రం 4th ర్యాంక్ ఉంది, ఓవరాల్లో మాత్రం 61st ర్యాంక్లో ఉంది ఇండియా. ఓకే, డోంట్ కన్ఫ్యూజ్ ఇన్ ద ఎగ్జామినేషన్. సో ఇండియా, సో దట్ ఈస్ వాట్ డిజిటల్ ఎవల్యూషన్ స్కోర్ కార్డులో. సో ఇది మనం ఇది మాస్టర్ కార్డు అండ్ ద టుఫ్స్ యూనివర్సిటీ వాళ్ళు వీళ్ళిద్దరు కలిసి తయారు చేయడం జరిగింది ఈ రిపోర్ట్ని. ఈ రిపోర్ట్ని ఎవరు తయారు చేశారని మనకు అవసరం లేదు. బ్రేక్అవుట్ ఎకానమీస్ కేటగిరీలో అయితే 4th ర్యాంక్లో ఉంది, ఓవరాల్గా అయితే ఎంత 61వ ర్యాంక్లో ఉంది ఇండియా. ఓకే, నెక్స్ట్ యూనియన్ మినిస్టర్ ప్రకాష్ జావదేకర్ రిలీజ్ ద వాట్ 146 నేషనల్ పార్క్స్ అండ్ వైల్డ్ లైఫ్ శాంక్చురీస్. అంటే ఇండియాలో ఉన్నటువంటి మొత్తం నేషనల్ పార్క్స్ కానీ వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ ఎలా ఉన్నాయి, ఏది బెస్ట్ పర్ఫార్మర్, ఏది వర్స్ట్ పర్ఫార్మర్, సో వాటికి సంబంధించి అంటే ఎక్కడ యానిమల్స్ని కానీ ప్లాంట్స్ని కాపాడడానికి చర్యలు బాగా చేపట్టినారు, ఏది మంచిగా పర్ఫార్మెన్స్ చేస్తుంది, ఏది చెత్త వైల్డ్ లైఫ్ శాంక్చురీ, చెత్త నేషనల్ పార్క్ అనేది మనకి రిపోర్ట్లో ఇవ్వడం జరిగింది. ఇండియాలో ఉన్నటువంటి టోటల్గా 146 నేషనల్ పార్క్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని మొత్తం కూడా మనకి సర్వే చేయడం జరిగింది. సర్వే చేసి బెస్ట్ ఏమున్నాయని మనకు తేల్చి చెప్పడం జరిగింది. సో ఆ రిపోర్ట్ పేరు ఏంటి, రిలీజ్డ్ ద వాట్ మీ రిపోర్ట్. రిలీజ్డ్ ద వాట్ మీ రిపోర్ట్ అనేది రిపోర్ట్ పేరు ఏంటిది, సో మీ రిపోర్ట్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. సో దట్ ఈస్ వాట్ మేనేజ్మెంట్ ఆఫ్ ద మేనేజ్మెంట్ ఎఫెక్టివ్ ఎవల్యూషన్ రిపోర్ట్. ఇక్కడ నుంచి చూడండి. సో దట్ ఈస్ వాట్ రిలీజెస్ ద వాట్ మేనేజ్మెంట్ ఎఫెక్టివ్ ఎవల్యూషన్ రిపోర్ట్ ఆఫ్ ద వాట్ 146 నేషనల్ పార్క్స్ ఇన్ ఇండియా. మేనేజ్మెంట్ ఎఫెక్టివ్ ఎవల్యూషన్ రిపోర్ట్ ఎవరు రిలీజ్ చేశారు, మినిస్టర్ ఆఫ్ ద ఎన్విరాన్మెంట్. దీని ప్రకారం ఇక్కడ చూస్తే ఇండియాలో బెస్ట్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ, వైల్డ్ లైఫ్ శాంక్చురీస్లో చూస్తే బెస్ట్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ వచ్చేసి తీర్థన్ వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ అవార్డ్ బెస్ట్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ, స్టాండింగ్ ఫస్ట్ ప్లేస్ ఇన్ ఇండియా. నేషనల్ పార్క్స్లో అయితే సో దట్ ఈస్ అ గ్రేట్ హిమాలయన్ నేషనల్ పార్క్ హిమాచల్ ప్రదేశ్ ఈజ్ అవార్డ్ ఫస్ట్ ర్యాంక్ ఇన్ ద దీంట్లో హిమాలయ నేషనల్ పార్క్స్ కేటగిరీలో. ఇదైతే ఫస్ట్ ర్యాంక్ ఇన్ ద అవార్డ్ వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ కేటగిరీలో. వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ కేటగిరీలో మనకి ఫస్ట్ ర్యాంక్ ఎవరు ఉంది, తీర్థన్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ. ఇదైతే గ్రేట్ ఈ నేషనల్ పార్క్స్ కేటగిరీలో అయితే ఏంటిది, సో గ్రేట్ హిమాలయన్ నేషనల్ పార్క్. జనరల్గా చాలామంది డౌట్ వస్తుంటుంది వైల్డ్ లైఫ్ శాంక్చురీస్కి నేషనల్ పార్క్ డిఫరెన్స్ ఏంటిది. చిన్న ఏరియాలో ఒక స్మాల్ ఏరియా ఉందనుకోండమ్మా, ఈ స్మాల్ ఏరియాలో ప్లాంట్స్ అండ్ యానిమల్స్ని ప్రొటెక్ట్ చేస్తామనుకో సింపుల్గా వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ అని చెప్తాం. ఇంకా కొద్దిగా పెద్ద ఏరియా ఉందనుకోండి, అక్కడ ప్లాంట్స్ అండ్ యానిమల్స్ని ప్రొటెక్ట్ చేస్తామనుకోండి, అప్పుడు ఏమంటాం మనం వాటిని నేషనల్ పార్క్స్ అని చెప్తుంటాం. వి కాల్ దెమ్ యాజ్ వాట్ నేషనల్ పార్క్. స్మాల్ దాంట్లో ఉంటే వైల్డ్ లైఫ్ శాంక్చురీస్, పెద్దగా ఉంటే నేషనల్ పార్క్. ఇంకా పెద్ద ఏరియా ఉందనుకోండి, ఇంకా పెద్ద ఏరియా తీసుకున్నావు అనుకోండి, అప్పుడు వాటిని ఏమంటావు అంటే నువ్వు యూ కెన్ కాల్ ఇట్ యాజ్ వాట్ బయోస్పియర్ రిజర్వ్స్. ఇంకా పెద్దగా ఉంటే వాటిని ఏమంటావు బయోస్పియర్ రిజర్వ్స్ అంటాం. ఓకే, సో దిస్ వాట్ తీర్థన్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ వాట్ గ్రేట్ హిమాలయన్ నేషనల్ పార్క్. తీర్థన్ అండ్ ద గ్రేట్ హిమాలయన్, దీస్ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ బిగ్. ఇవి టాప్ స్కోర్ అనమాట, అంటే మంచిగా అక్కడ ప్లాంట్స్ అండ్ యానిమల్స్ని కాపాడుతున్నారు. ఇక చెత్త కేటగిరీకి వద్దాం, డస్ట్బిన్ కేటగిరీ. టర్టిల్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఉత్తరప్రదేశ్. టర్టిల్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ దిస్ ఇస్ వాట్ బాటమ్ మోస్ట్ అనమాట ఇది. నెక్స్ట్ వచ్చేది సో ఇది కపార్వాస్. ఓకే, కపర్వాస్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ హర్యానా. ఈ రెండు కూడా లీస్ట్ ఉన్నాయన్నమాట. ఈ లీస్ట్ అంటే అట్టడుగున ఉన్నటువంటి సో వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ ఇవి. ఓకే, సో రైట్ గుర్తుపెట్టుకోవాలి ఇవి. సో వరెస్ట్ ఏమున్నాయి, బెస్ట్ ఏమున్నాయి అనేది మనకి ఇంపార్టెంట్ ఎగ్జామ్ పర్పస్లో. నెక్స్ట్ ఇండియా బికేమ్ ద వాట్ వరల్డ్స్ సెకండ్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ ద వాట్ పీపీఈ కిట్స్ అండ్ ద వాట్ సూట్స్. నేను చెప్పాల్సిన అవసరం లేదు, మీకు తెలుసు పీపీఈ కిట్స్ అనేది డాక్టర్లు వాళ్ళు వీళ్ళు వేసుకుంటారు కదా కరోనా నుంచి ప్రొటెక్షన్ కోసం. సో కాబట్టి చైనా అనేది ఫస్ట్ లార్జెస్ట్ మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ ద వాట్ పీపీఈ కిట్స్ అయితే ఇండియా అనేది ప్రపంచంలోనే సెకండ్ లార్జెస్ట్ మ్యానుఫ్యాక్చర్గా ఎదిగింది దేంట్లో పీపీఈ కిట్స్ లోపల. సో ఇండియా బికేమ్ ద వాట్ సెకండ్ లార్జెస్ట్ మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ ద వాట్ పీపీఈ కిట్స్.
అండ్ 2020 హ్యూరాన్స్ గ్లోబల్ లిస్ట్ ఫీచర్స్ వాట్ 11 ఇండియా. సో హ్యూరాన్ వాళ్ళు ఈ గ్లోబల్ 500 కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ప్రపంచంలో పేరు మోసినటువంటి 500 కంపెనీస్కి సంబంధించినటువంటి పెద్ద పెద్ద లార్జ్ కంపెనీస్కి సంబంధించినటువంటి రిపోర్ట్ ఇచ్చారు. ఎవరు ఈ రిపోర్ట్ ఇచ్చిన వాళ్ళు ఎవరు? హ్యూరాన్ ఇండియా అనే ఒక ఆర్గనైజేషన్ ఇవ్వడం జరిగింది. దీని ప్రకారము సో 11 డొమెస్టిక్ కంపెనీస్ టాప్స్ ఇన్ ద వాట్ 500 లిస్ట్ అండ్ ద వాట్ ఇండియా ర్యాంక్డ్ ద వాట్ 10th. అంటే ఏంటిది? ప్రపంచంలో ఉన్నటువంటి 500 పెద్ద కంపెనీస్ తీసుకున్నారు. ప్రపంచం అంటే గ్లోబల్ 500 అంటాం వాటిని. ప్రపంచంలో ఉన్నటువంటి 500 కంపెనీస్. ఈ గ్లోబల్ 500 కంపెనీస్లో ఇండియా నుంచి టాప్ 500లో ఎన్ని ఉన్నాయి? 11 కంపెనీస్ ఉన్నాయి. ఇండియా నుంచి ఎన్ని ఉన్నాయి? 11 కంపెనీస్ మాత్రమే ఉన్నాయి. టాప్ 500 కంపెనీస్లో మనకి ఇండియాలో ఎన్ని ఉన్నాయి? 11 కంపెనీస్ అనేటివి ఉన్నాయి. ఓకే, సో ఈ 11 కంపెనీస్ లోపల ఈ 11 కంపెనీస్తో ప్రకారంగా ఇండియా ర్యాంకుని క్యాలిక్యులేట్ చేస్తే మనకి ఇండియా అనేది ఏ ర్యాంక్లో ఉంది? 10th ర్యాంక్లో ఉంది. ప్రపంచంలో ఉన్న కంట్రీస్తో కంపేర్ చేస్తే సో ఇండియా అనేది ఏ ర్యాంక్లో ఉంది? 10th ర్యాంక్లో ఉందన్నమాట. అంటే 11 కంపెనీస్ తోటి 10th ర్యాంక్లో నిలబడింది ఇండియా అనేది. ఓకే, సో ఆ 10th ర్యాంక్లో మరి బెస్ట్ ర్యాంక్ ఎవరంటే రిలయన్స్ అనమాట. ఇండియా నుంచి టాప్లో ఉన్నది ఎవరు? రిలయన్స్, టీసీసీ, హెచ్డిఎఫ్సి, హిందుస్థాన్ లివర్, ఇన్ఫోసిస్, హెచ్డిఎఫ్సి, కోటక్ మహీంద్రా, ఐసిఐసిఐ ఈ కంపెనీస్ మాత్రమే దేంట్లో ఉన్నాయి? మనకి గ్లోబల్ 500 లిస్ట్లో ఉన్నాయి. ఇండియా నుంచి గ్లోబల్ 500 లిస్ట్లో ఇండియా నుంచి ఉన్న కంపెనీస్ ఇవన్నీ కూడా. సో ఏ ర్యాంక్లో ఉంది ఇండియా అనేది? 10th ర్యాంక్లో ఉంది. ఓకే, రైట్. ఇది చూడొచ్చు. మరి ప్రపంచంలో సో ఫస్ట్ ర్యాంక్లో ఉన్నది ఎవరు? ఈ 500 కంపెనీస్లలో ఫస్ట్ ర్యాంక్లో ఉన్నది ఎవరు? యాపిల్. సో యాపిల్ కంపెనీ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఏదైతే ఉందో సో దాని యొక్క టోటల్గా చూడొచ్చు మీకు ఆ కంపెనీ యొక్క వాల్యూ ఎంత? $2120 బిలియన్ తోటి యునైటెడ్ స్టేట్స్ డాలర్స్ తోటి ఫస్ట్ ర్యాంక్లో ఉంది. దానిలో ఇది యాపిల్ కంపెనీ. మరి ఇండియా నుంచి బెస్ట్ ర్యాంక్ ఏదంటే రిలయన్స్ ఇండస్ట్రీసే. ఇండియా నుంచి ఎన్ని కంపెనీస్ ఉన్నాయని చెప్పాం? 11 కంపెనీస్ ఉన్నాయని చెప్పాం. ఆ 11 కంపెనీస్లో కూడా టాప్ ర్యాంక్ ఎవరు? రిలయన్స్ ఇండస్ట్రీస్. ప్రపంచంలో ఇండియాలో అయితే ఫస్ట్ ర్యాంకు, ప్రపంచంలో అయితే ఎంత ఉంది? 54వ ర్యాంక్లో ఉంది. అట్లాగే టాటా కన్సల్టెన్సీ ఉంది. ఏ ర్యాంక్లో? 73 ర్యాంక్లో. అండ్ 105 ర్యాంక్లో ఇది ఉంది. హెచ్డిఎఫ్సి ర్యాంక్ ఉంది. సో అంటే గ్లోబల్ 500లో మన ఇండియా నుంచి ఎన్ని ఉన్నాయి? టోటల్గా 11 కంపెనీస్ మాత్రమే ఉన్నాయి. ఆ 11 కంపెనీస్లో టాప్ ర్యాంక్ ఏది? రిలయన్స్. దాని ర్యాంక్ ఎంత? 54వ ర్యాంక్లో ఉంది. ఆ గ్లోబల్ 500 హ్యూరాన్స్ గ్లోబల్ 500 లిస్ట్లో టాప్ కంపెనీ ఏది? యాపిల్. యాపిల్ ఈజ్ వాట్? యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో ఉన్నట్టయితే యాపిల్ ఉందో సో ఈ యాపిల్ అనేది మనకి ఏంటిది? టాప్ కంపెనీ. ఓకే, సో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అకౌంటెడ్ ద వాట్ 242 ఎంటిటీస్, దట్ ఈస్ ద టోటల్ ఆఫ్ ద వాట్ 500. సో దీంట్లో 500 కంపెనీస్లలో 242 కంపెనీస్ తోటి మొదటి ర్యాంకులో ఎవరున్నారు? యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికానే ఉంది. ఈ 500 కంపెనీలలో ఇండియా ఎన్ని కంపెనీస్ ఉన్నాయి? 11 కంపెనీస్ మాత్రమే ఉన్నాయి. ఈ 11 కంపెనీస్తో ఇండియా ర్యాంక్ ఎంత ఉంది? 10th ర్యాంక్ ఉంది. 242 కంపెనీస్తో ఫస్ట్ ర్యాంక్లో ఉంది. ఎవరు? అమెరికా. నెక్స్ట్, వరల్డ్స్ మోస్ట్ పవర్ఫుల్ పాస్పోర్ట్. అంటే మోస్ట్ పవర్ఫుల్ పాస్పోర్ట్ అని దేని ప్రకారం ఇస్తారు? ఏ దేశానికన్నా వెళ్ళడానికి ఎక్కువ మొత్తంలో అవకాశం ఉన్న పాస్పోర్ట్ని ఏమంటాం? పవర్ఫుల్ పాస్పోర్ట్ అంటాం. అంటే దానికి ఎక్కువ రిస్ట్రిక్షన్స్ ఉండకూడదు. నువ్వు జపాన్ వెళ్ళొచ్చు, యూఎస్ వెళ్ళొచ్చు, ఏ దేశానికైనా వెళ్ళడానికైనా అవకాశం ఉండాలి. ఏ దేశానికైనా వెళ్ళడానికి ఈజీగా వెళ్ళడానికి అవకాశం ఉన్న దాన్ని మనం ఏమంటామంటే పవర్ఫుల్ పాస్పోర్ట్స్ అని చెప్తుంటాం మనం. ఈ పవర్ఫుల్ పాస్పోర్ట్స్లో చూసుకుంటే మనకి ఫస్ట్ ర్యాంక్లో ప్రపంచంలో మనకి జపాన్ అనేది పవర్ఫుల్ పాస్పోర్ట్. ఎందుకంటే 191 దేశాలకు వెళ్ళడానికి అవకాశం ఉంది జపాన్ పాస్పోర్ట్ తోటి. అందుకోసమే ప్రపంచంలోనే మొదటి ర్యాంక్లో ఉంది జపాన్. 191 కంట్రీస్కి మనం ఈజీగా దాని వీసా స్కోర్ అనేది ఎంత ఉంది? వీసా స్కోర్ అనేది 191. సో ఇండియా అనేది దాదాపు ఏ ర్యాంక్లో ఉంది? 85th ర్యాంక్లో ఉంది. ఇండియా అనేది దాదాపు 58 దేశాలకు మాత్రమే మనం వెళ్ళడానికి అవకాశం ఉంది. సెకండ్ ప్లేస్లో అయితే సింగపూర్ ఉందన్నమాట. సో దట్ ఈస్ అవర్ ఇండియాస్ 85th. అండ్ ఫస్ట్ ప్లేస్లో ఎవరున్నారు మనకి? జపాన్. సో జపాన్ అనేది ఫస్ట్ ప్లేస్లో ఉంది. ఓకే, మరి ఈ రిపోర్ట్ ఎవరు ఇచ్చారు? మనం చదువుతున్నాం ఇంత ర్యాంక్లో ఉంది. ఈ రిపోర్ట్ ఇచ్చిన వాళ్ళు ఎవరు? సో దట్ ఈస్ అవర్ ఎన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్. సో గ్లోబల్ ర్యాంకింగ్ 2020-21 ఎన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ ప్రకారం. ఓకే, సో ఎన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ ప్రకారం సో దట్ ఈస్ అవర్ జపాన్ ఫస్ట్ ప్లేస్లో ఉంటే, సింగపూర్ సెకండ్ ప్లేస్లో ఉంటే, ఇండియా అనేది ఏ ప్లేస్లో ఉంది? 85th ప్లేస్లో ఉంది. ఓకే, ఇండియా కలెక్టెడ్ ద జస్ట్ 10% ఆఫ్ ద వాస్ట్ వేస్ట్ జనరేటెడ్ ఇన్ ద 2018-19. అంటే మన భారతదేశంలో సో ఇది పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్, సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఏదైతే ఉందో సో ఇండియాలో మొత్తం చూడొచ్చు మనకి ఈ వేస్ట్ అంటే ఎలక్ట్రానిక్ వేస్ట్, కంప్యూటర్లు పడేయడం, మొబైల్ ఫోన్లు పడేయడం ఇవన్నీ ఉంటాయి. వాటిని ఏమంటాం? ఎలక్ట్రానిక్ వేస్ట్ అంటాం. మన భారతదేశంలో టోటల్గా సో ఇండియాలో దాదాపు చూడొచ్చు ఇక్కడ సో 7,71,215 టన్స్ ఆఫ్ ద వాట్ ఏమైంది? సో మనకి మీరు అప్రాక్సిమేట్లీ ఇలా 7,70,000 టన్స్ ఆఫ్ ద వాట్ ఎలక్ట్రానిక్ వేస్ట్ అనేది జనరేట్ అయింది ఇండియాలో. మరి దీంట్లో ఎంత మొత్తంలో మనం కలెక్ట్ చేసామంటే అటు సముద్రాలలో వాడేయడం, డంపింగ్ యార్డ్లలో
పిల్లలు వాడడం, ఎక్కడ వాడేస్తే అక్కడ వాడేయడం, దాంట్లో కలెక్ట్ చేయడం లేదు. కంప్యూటర్ పాడైంది అనుకోండి ఇసిరి కొట్టడమే, మొబైల్ పాడైంది అనుకో ఇసిరి పడేయడమే, దాన్ని ఎవరు పట్టించుకున్న లేడు. అలా చూస్తే భారతదేశంలో జస్ట్ 10% ఆఫ్ ద వాట్ ఎలక్ట్రానిక్ వేస్ట్ మాత్రమే రీకలెక్ట్ చేస్తున్నారు, మిగతాదంతా అట్లనే ఉంది. సో అది మనం గుర్తుపెట్టుకోవాలి. జస్ట్ అంతే, అంత ప్రొడ్యూస్ అయితే దాంట్లో 10% కలెక్ట్ చేస్తాం మనం, మీరు అర్థం చేసుకోవాలి. అందులో 10% మాత్రమే కలెక్ట్ చేయడం జరిగింది దీంట్లో. ఓకే రైట్. According to the what International Migration 2020 highlights report released by the what United Nations Department of the what Economic Social Affairs. ఇది యునైటెడ్ నేషన్స్ కి సంబంధించిన ఒక ఆర్గనైజేషన్, దట్ ఈస్ యునైటెడ్ డిపార్ట్మెంట్ ఆఫ్ ద వాట్ ఎకనామిక్ అండ్ ద వాట్ సోషల్ అఫైర్స్ అనే వాళ్ళు రిలీజ్ చేశారు. ప్రపంచంలో వేరే దేశంలో నివసిస్తున్న వాళ్ళు, ఇప్పుడు మన ఇండియా వాళ్ళు ఉన్నారు, చైనా వాళ్ళు ఉన్నాడు, పాకిస్తాన్ వాడు ఉన్నాడు, ఆఫ్ఘనిస్తాన్ వాడు ఉన్నాడు, చైనా వాడు ఉన్నాడు, మెక్సికో వాడు ఉన్నాడు, వీళ్ళంతా ఉన్నారు. మన వాళ్ళందరూ కూడా వేరే దేశానికి జాబులు చేయడానికి వెళ్ళినారు కదా. అలా ప్రపంచంలో ఏ దేశం వాళ్ళు ఎక్కువ ముందు ఉన్నారంటే మొదటి దేశంలో మేరా భారత్ మహానే ఉంది. ప్రపంచంలో మొదటి ప్లేస్లో ఎవరున్నారు? ఇండియానే మొదటి ర్యాంక్లో ఉంది. దేంట్లో అంటే ఇండియా కాకుండా అవుట్ సైడ్ ద ఇండియా ఎక్కువ వర్క్ చేస్తున్నటువంటి వర్కర్స్ ఉన్నవాళ్ళు. అంటే మన ఇండియన్సే మన దేశంలో ఉండకుండా బయట దేశాలలో ఎక్కువ మంది వర్క్ చేస్తున్న వాళ్ళ ర్యాంకులలో మన ఇండియా అనే మొదటి ప్లేస్లో ఉంది. చూడొచ్చు, ఇండియా 18 millions ఆఫ్ ద వాట్ ఇండియన్స్ ఆర్ ద వాట్ వరల్డ్ లార్జెస్ట్ డయాస్పోరా పాపులేషన్ రిపోర్ట్ యాజ్ ఫర్ ద వాట్ ఇంటర్నేషనల్ మైగ్రేషన్ 2020 హైలైట్స్. దట్ ఈస్ వాట్ ప్రపంచంలో మన వాళ్ళే 18 millions ఆఫ్ ద పీపుల్ అనే వాళ్ళు అవుట్ సైడ్ ద ఇండియా ఉండి మన దేశానికి ఎంతో సేవ చేస్తున్నారు, మన దేశానికి డబ్బులు పంపిస్తున్నారు ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ద వాట్ రెమిటెన్సెస్ రూపంలో చూడొచ్చు మనం. అయితే ప్రపంచంలోనే లార్జెస్ట్ కమ్యూనిటీ అన్నమాట మన ఇండియాది. అంటే అవుట్ సైడ్ ద ఇండియా ఎన్నో దేశాలలో నివసిస్తున్నారు మన వాళ్ళు. యూఎస్లో కానీ ఆస్ట్రేలియాలో కానీ ఇక మన వాళ్ళు లేని దేశం అంటూ లేదు, ఇండియన్స్ లేని అన్ని దేశాలలో మన వాళ్ళు ఉన్నారు. అలా చూస్తే ఎంతమంది ఉన్నారు? 18 millions ఆఫ్ ద మెంబర్స్ ఉన్నారు. ఎక్కువ మొత్తంలో ఏ దేశంలో ఉన్నారు అయ్యా అని మళ్ళీ డాటా తీస్తే యునైటెడ్ నేషన్స్లో ఈ యూఏఈ మనకి దుబాయ్. సో దుబాయ్లో 3.5 millions ఆఫ్ ద పీపుల్ ఉన్నారు. ఆల్మోస్ట్ 18 millions అనే వాళ్ళు అవుట్ సైడ్ ద ఇండియా ఉంటున్నారు. ఎంతమంది? అవుట్ సైడ్ ద ఇండియా 18 million పాపులేషన్ ఉంటే దీంట్లో దాదాపు మనం చూసుకుంటే 3.5 million. సో 3.5 million పీపుల్ అనేది ఈ దేశానికి అంకితం ఇచ్చాం మనం. ఎవరికి? యూఏఈలోనే దాదాపు మన వాళ్ళు ఉన్నారు. అవుట్ సైడ్ ద ఇండియా టోటల్ ఎంతమంది ఉన్నారు? 18 million పాపులేషన్ ఇండియన్స్ అనే వాళ్ళు టోటల్గా అవుట్ సైడ్ ద ఇండియా ఉంటే దాంట్లో 3.5 million హైయెస్ట్ పాపులేషన్ ఆఫ్ ద వాట్ ఇండియన్స్ ఆర్ వర్కింగ్ ఇన్ ద వాట్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో ఉన్నారు. సో ప్రపంచంలోనే మనం నెంబర్ 1 ప్లేస్లో ఉన్నాం మనం. ఓకే, సో 3.5 million. సెకండ్ ప్లేస్లో ఎవరు? తర్వాత యునైటెడ్ స్టేట్స్లో ఉన్నారు మన వాళ్ళు. ఎంతమంది? 2.7 million మెంబర్స్. ఆ తర్వాత సౌదీ అరేబియాలో ఉన్నారు. ఎంతమంది? 2.5 million మెంబర్స్. దీస్ ఆర్ ద వాట్ 3 లార్జెస్ట్ కంట్రీస్ విచ్ ఆర్ గివింగ్ ద వాట్ షెల్టర్ టు ద వాట్ ఇండియన్స్ హూ ఆర్ వర్కింగ్ ఇన్ ద వాట్ ఫారెన్ కంట్రీస్. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, యుఏఈ, యుఎస్ఏ అండ్ సౌదీ అరేబియా. యుఏఈ, యుఎస్ఏ, సౌదీ అరేబియా. టోటల్గా ఇండియన్స్ ఎంతమంది ఉన్నారు? 18 millions ఆఫ్ ద మెంబర్స్ అనే వాళ్ళు అవుట్ సైడ్ ద ఇండియా నివసిస్తున్నారు. దస్ మేకింగ్ ద వాట్ ఇండియా ఇస్ వాట్ వరల్డ్స్ లార్జెస్ట్ ట్రాన్స్నేషనల్ కమ్యూనిటీ. వరల్డ్స్ లార్జెస్ట్ ట్రాన్స్నేషనల్ కమ్యూనిటీ. ఇండియా తర్వాత ఎవరున్నారు? మరి ఇండియా అంటే 18 millions తోటి ఇండియా ఉంది. ఓకే, 18 millions తోటి ఇండియా ఉంటే ఆ తర్వాత మెక్సికో అండ్ రష్యా సెకండ్ ప్లేస్లో ఉన్నారు. ఎంత? 11 millions తోటి. థర్డ్ ప్లేస్లో ఎవరున్నారు? చైనా ఉంది. సో ఫోర్త్ ప్లేస్లో ఎవరున్నారు? మనకి సిరియా ఉంది. అంటే ప్రపంచంలో ఫస్ట్ ప్లేస్లో 18 millions తోటి ఇండియానే ఉంది. సెకండ్ ప్లేస్లో ఇద్దరు ఆక్యుపై చేసుకున్నారు. ఎవరు? రష్యా అండ్ మెక్సికో ఇద్దరు సెకండ్ ప్లేస్లో ఉన్నారు. థర్డ్ ప్లేస్లో ఎవరు ఉంది? ఇక్కడ చైనా అనేది ఉంది. ఫోర్త్ ప్లేస్లో ఎవరున్నారు? సిరియా అనేది ఫోర్త్ ప్లేస్లో ఉంది. వీళ్ళు లార్జెస్ట్ ట్రాన్స్నేషనల్ కమ్యూనిటీస్ ఇన్ ద వరల్డ్. సో కాబట్టి ఎగ్జామ్లో ఇది ఎక్కువ మొత్తంలో రావడానికి ఛాన్సెస్ ఉంది. టోటల్గా గుర్తుపెట్టుకోవాలి. ఈ 18 millionsలో కూడా మళ్ళీ ఏ కంట్రీస్లో ఉన్నారు అనేది కూడా గుర్తుపెట్టుకోవాలి. సో ఇండియా, రష్యా, మెక్సికో, చైనా అండ్ వాట్ సిరియా. నేషనల్ బోర్డ్ ఆఫ్ ద వైల్డ్ లైఫ్ అడ్వైజరీ బోర్డ్ అప్రూవ్డ్ ద వాట్ హ్యూమన్ వైల్డ్ లైఫ్ కాన్ఫ్లిక్ట్ మేనేజ్మెంట్. సో మనుషులు ఇప్పుడు మనం చూస్తుంటాం చిరుతపులి మన మనుషులు మన ఇళ్ళలోకి ఆవాసాలు మనం ఉంటున్న ప్లేసెస్లోకి వచ్చేస్తున్నాయి. చాలా వరకు కోతులు, మంకీస్ అనేటివి వస్తున్నాయి ఈ మధ్యకాలం చూస్తున్నాం మనం. ఎందుకు మంకీస్ కానీ లయన్ మన టైగర్స్ కానీ ఇలాంటివన్నీ కూడా మనము నివసిస్తున్న ప్లేస్లోకి ఎందుకు వస్తున్నాయి? ఇవన్నిటి కారణం ఏంటిది? హ్యాబిటాట్ లాస్, ఆవాసం. వాటి ఉండే ప్లేస్ని మనం ఆక్యుపై చేసాం, ఫారెస్ట్లను కొట్టేస్తున్నాం. కానీ వాటికి ఫుడ్ దొరకట్లేదు. ఫుడ్ దొరకనప్పుడు అవి ఇన్ ద సర్చ్ ఆఫ్ ద ఫుడ్ ఏమవుతున్నాయి? అవి సో హ్యాబిట్ మనం ఉండే ప్లేస్లోకి సో రెసిడెన్షియల్ ఏరియాస్లోకి రావడం జరుగుతుంది. ఇలాంటి వాటిని మనం ఏం చేస్తాం? మళ్ళీ కొట్టడమో చంపడం ఇలాంటివి చేస్తున్నాం. అలాంటి ప్రాసెస్ని ఏమంటాం? హ్యూమన్ వైల్డ్ లైఫ్ కాన్ఫ్లిక్ట్ అంటాం. మరి హ్యూమన్ వైల్డ్ లైఫ్ కాన్ఫ్లిక్ట్ ఉన్నప్పుడు ఏం చేయాలి? వాటిని చంపకుండా వాటిని ఏం చేయాలి? మేనేజ్ చేయాలి. అలా మనకి సో ఏమిటి ప్రతి గ్రామ పంచాయతీ లోపల ఏముండాలి మనకి? సో హ్యూమన్ వైల్డ్ లైఫ్ కాన్ఫ్లిక్ట్ మేనేజ్మెంట్ అనే బోర్డు అనేది ఒకటి ఉండాలి. ఉంటే మనకి వాటిని సో కాపాడడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి సో హ్యూమన్ వైల్డ్ లైఫ్ కాన్ఫ్లిక్ట్ మేనేజ్మెంట్ అనేది ఒకటి. సో అడ్వైజరీ అండ్ విచ్ ఇస్ ఎంపవరింగ్ ద వాట్
గ్రామ పంచాయత్ డీలింగ్ విత్ ద వాట్ ప్రాబ్లమేటిక్ వైల్డ్ లైఫ్ యానిమల్స్ యాజ్ ఫర్ ద వాట్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ వాట్ 1972. సో ఈ వైల్డ్ లైఫ్ యాక్ట్ 1972 ఏదైతే ఉందో దీని ప్రకారం ఏ అనిమల్స్ని ఏం చేస్తాం మనం కాపాడుతూ ఉంటాం. గ్రామ పంచాయత్కి పవర్ ఉంది. ప్రతి గ్రామ పంచాయతీ అనేది ఒక 4-5 ఒక కమిటీ వేయాలి. ఆ కమిటీ పేరు ఏంటిది హ్యూమన్ వైల్డ్ లైఫ్ కాన్ఫ్లిక్ట్ మేనేజ్మెంట్ అనేది. అలా జనావాసాల్లోకి ఏమైనా వచ్చినప్పుడు వాటిని కాపాడుకోవడానికి, అంతేగాని చంపేయకూడదు. సో రైట్, నెక్స్ట్ ఫ్లిప్కార్ట్ సైన్స్ అవార్డ్ మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ విత్ వాట్ లాజిస్టిక్స్ స్కిల్స్ సెక్టార్ కౌన్సిల్. సో Logistics Sector Council is the first of its kind industry partnership to set up the what industry first center for excellence in the what Bangalore. సో ఫ్లిప్కార్ట్ అనే వాళ్ళు ఒక సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ పెడుతున్నారు లాజిస్టిక్స్ స్కిల్స్కి సంబంధించి. ఎక్కడ పెడుతున్నారు? బెంగళూరులో. సో ఎవరి అసోసియేషన్ తోటి? ఫ్లిప్కార్ట్ అండ్ ఇన్ వాట్ LSC లాజిస్టిక్స్ స్కిల్ కౌన్సిల్. లాజిస్టిక్స్ స్కిల్ కౌన్సిల్ ప్లస్ ఫ్లిప్కార్ట్ ఇద్దరు కలిసి మనకి ఒక స్కిల్ ట్రైనింగ్ సెంటర్ని ఎస్టాబ్లిష్మెంట్ చేయబోతున్నారు ఇక్కడ బెంగళూరులో. అదే మీకు డౌట్ వస్తుంది, చాలామందికి తెలియని విషయం ఏంటంటే స్కిల్స్ అంటే ఇది నార్మల్ స్కిల్స్ కాదమ్మా. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి ఏ స్కిల్స్కి సంబంధించింది? లాజిస్టిక్స్ స్కిల్స్కి సంబంధించింది. ఇండియాలో ఫస్ట్ టైం అనమాట ఇలా పెట్టడం అనేది. లాజిస్టిక్స్ అంటే ఏంటిది? ఈ ట్రాన్స్పోర్టేషన్కి సంబంధించిన అంటే ఫ్లిప్కార్ట్ కానీ అమెజాన్ కానీ అవన్నీ షిప్మెంట్ అవన్నీ ఉంటాయి కదా, వాటికి సపరేట్ స్కిల్స్ కావాలి. అంతేగాని వస్తువులు తీసుకొని పడేస్తే పగిలిపోతాయి కదా, అట్లా కాకుండా లాజిస్టిక్స్ స్కిల్స్ అంటే సపరేట్గా వాటిని హ్యాండ్లింగ్ చేయడానికి సపరేట్ స్కిల్స్ కావాలి. మిషన్స్ ద్వారా జరుగుతాయి కొన్ని, ప్యాకింగ్ అనేది కొన్ని చేతుల ద్వారా ప్యాకింగ్ చేస్తారు, ఇలా చాలామంది అవసరం పడుతుంటారు. అలా లాజిస్టిక్స్ స్కిల్స్కి సంబంధించిన ట్రైనింగ్ ఇవ్వడానికి కోసము మనకు బెంగళూరు లోపల మనకి ఒక సెంటర్ని ఎస్టాబ్లిష్మెంట్ చేస్తున్నారు. ఎవరెవరు? లాజిస్టిక్స్ స్కిల్ కౌన్సిల్ ఇన్ అసోసియేషన్ విత్ ద వాట్ ఫ్లిప్కార్ట్. ఓకే, నెక్స్ట్ సెంటర్ అప్రూవ్స్ ద వాట్ నేషనల్ హైవే ఫర్ ద వాట్ ఆఫ్ ద వాట్. సో 5,800 crores తోటి సో 1,035 kilometers లెంత్ ఉన్నటువంటి మనకి దీన్ని అప్రూవ్ చేయడం జరిగింది. సో ఇక్కడ ఇది మనకి గుజరాత్లోని సూరత్ నుంచి మన కర్ణాటకలోని బెంగళూరు వరకు దీన్ని వేసి ఇక్కడ మనకి సూరత్ ఇక్కడ ఉంటుంది. మనకి సూరత్ అనేది తపతి నది ఒడ్డున. సో రైట్, సూరత్ టు ద వాట్ ఇలా మొత్తం మహారాష్ట్ర నుంచి ఇక్కడ బెంగళూరు వరకు. ఓకే, సో దట్ ఈస్ వాట్ బెంగళూరు. సో దట్ ఈస్ వాట్ హైవే. సో హైవేని ఒక కొత్త హైవేని మనం కన్స్ట్రక్ట్ చేస్తున్నామని చెప్పారు ఇక్కడ నుంచి సూరత్. సో సూరత్ నుంచి ఎక్కడి వరకు? బెంగళూరు వరకు మనకి కనెక్ట్ చేస్తాం. మధ్యలో ఏమొస్తాయి మనకి ఇక్కడ? ముంబై. సో మధ్యలో ముంబై అండ్ నెక్స్ట్ ఏంటిది? పూణే. ఇవన్నీ ఇట్లా మహారాష్ట్ర నుంచి వస్తుంది కాబట్టి అల్టిమేట్గా సో ఇలా సూరత్ నుంచి పూణే వరకు ఎంత? 1,035 kilometersకి. దట్ ఈస్ వాట్ కాస్ట్ ఆఫ్ దిస్ ప్రాజెక్ట్ ఈజ్ అప్రాక్సిమేట్లీ హౌ మచ్? 5,800 crores తోటి మనకి కొత్త నేషనల్ హైవేని అప్రూవ్ చేయడం జరిగింది. సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. చూడొచ్చు. శ్రీ నితిన్ గడ్కరీ దట్ ఈస్ రివ్యూడ్ ద వాట్ ప్రోగ్రెస్ ఆఫ్ ద వాట్ హైవే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ అండ్ ద మహారాష్ట్ర ఎన్హాన్స్డ్ ద వాట్ రూపీస్ టు ద వాట్ 5,800 crores ద యాన్యువల్ ఫండ్స్. సో ఇక్కడ నుంచి చూడొచ్చు మీరు. ద సెంట్రల్ గవర్నమెంట్ హాజ్ అప్రూవ్డ్ ద వాట్ 5,000 crores ఆఫ్ ద వాట్ న్యూ ప్రాజెక్ట్. సో దట్ ఈస్ వాట్ 1,035 kilometers ఆఫ్ ద నేషనల్ హైవే బిట్వీన్ ద వాట్ సూరత్ అండ్ ద వాట్ బెంగళూరు ఇన్ ద వాట్ కర్ణాటక. సూరత్ టు బెంగళూరు కనెక్టివిటీ పెంచడానికి కోసం ఇక్కడ ముంబైలో కానీ పూణేలో కానీ ఎక్కువ మొత్తంలో ట్రాఫిక్ జామ్ అవుతుందంట. ఈ ట్రాఫిక్ జామ్ అవడం వల్ల ప్రాబ్లం అవుతుందని చెప్పేసి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మళ్ళీ 1,035 kilometers చొప్పున కొత్త హైవేని కన్స్ట్రక్ట్ చేయడానికి 5,800 crores తోటి సెంట్రల్ గవర్నమెంట్ అనేది అప్రూవల్ ఇవ్వడం జరిగింది. సో కొంచెం ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ఇండియా షుడ్ హెడ్ ద వాట్ 3 important committees ఇన్ ద వాట్ యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్. యునైటెడ్ నేషన్స్ అనేది ఎక్కడ ఉంది మనకి? యునైటెడ్ నేషన్స్ అనేది వన్ ఆఫ్ ద వాట్ వరల్డ్స్ లార్జెస్ట్ వాట్ అపెక్స్ ఆర్గనైజేషన్ విచ్ విల్ ప్రమోట్ ద వాట్ వరల్డ్ పీస్. ప్రపంచ శాంతిని కోరుకునే ఆర్గనైజేషన్ ఇది యునైటెడ్ నేషన్స్. ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాలకు హెడ్ ఎవరు? యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్. అన్ని దేశాలను కలిపి మెయింటైన్ చేసేది ఎవరు? యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్, హెడ్ ఆఫ్ ద వాట్ ఆల్ ద కంట్రీస్. అయితే ఈ యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్స్ లోపల ఏం జరిగిందంటే ఇండియా అనేది ఈ మధ్య కాలంలో చాలా ఎకానమీ గ్రో అవుతుంది. ప్రపంచంలో ఇప్పుడు ప్రపంచానికి వ్యాక్సిన్స్ అనేది సప్లై చేసే స్థాయికి ఎదిగాం కాబట్టి మనకి ఏంటిదంటే సో ఇండియాకి కొద్దిగా ఇంపార్టెన్స్ పెరిగింది ప్రపంచంలో. సో ప్రపంచంలో ఇండియాకి ఇంపార్టెన్స్ పెరిగి ఇండియాకి ఏం చేశారంటే 3 కమిటీస్కి చైర్మన్ చేశారు ఇండియాని. దేంట్లో? యునైటెడ్ నేషన్స్ లోపల కొన్ని కమిటీస్ ఉంటాయి కదమ్మా, ఒక్కొక్క ఇష్యూని స్టడీ చేయడానికి ఒక్కొక్క కమిటీ ఉంటుంది. అలా 3 issuesకి ఇండియా అనేది మేజర్గా చైర్మన్గా అపాయింట్ చేయడం జరిగింది. దేనికి? ఒకటి కౌంటర్ టెర్రరిజం కమిటీకి, రెండోది తాలిబాన్ సాంక్షన్స్ కమిటీ, మూడోది లిబియా సాంక్షన్స్ కమిటీ. లిబియా గురించి ఇష్యూ స్టడీ చేయడానికి కానీ, తాలిబాన్ అంటే ఆఫ్ఘనిస్తాన్కి సంబంధించిన ఇష్యూ కానీ, అండ్ కౌంటర్ టెర్రరిజం కానీ, ఈ 3 అనేటివి కమిటీస్ అనమాట. ఈ 3 కమిటీస్కి ఇండియాని చైర్మన్గా ఎలక్ట్ చేయడం జరిగింది. దట్ ఈస్ షోస్ దట్ హౌ ద ఇండియాస్ ఇంపార్టెన్స్ ఈస్ గ్రోయింగ్ డే బై డే ఇన్ ద వరల్డ్. సో వరల్డ్ ఎరేనా. సో అలా మనకి ప్రపంచంలో ఈ 3 కమిటీస్కి, తాలిబాన్ కమిటీస్కి కానీ, లిబియా కమిటీస్ కానీ, లిబియా సాంక్షన్స్ కమిటీకి కానీ, తర్వాత
కౌంటర్ టెర్రరిజం కమిటీ కానీ, ఈ 3 కమిటీస్కి ఇండియానే హెడ్ చేయడం జరిగింది, అంటే ఇండియానే లీడ్ చేస్తుంది అనమాట. నెక్స్ట్, పంజాబ్ నేషనల్ బ్యాంక్ కొలాబరేట్ విత్ ఐఐటి కాన్పూర్ అండ్ ద వాట్ ఫస్ట్, సో టు స్టార్ట్ ద వాట్ ఫినాన్షియల్ టెక్నాలజీ ఇన్నోవేషన్ సెంటర్ ఎట్ ద వాట్ ఐఐటి కాన్పూర్. కొత్తగా డిజిటల్ ఈ ఫినాన్స్కి సంబంధించినటువంటి టెక్నాలజీ, కొత్త టెక్నాలజీ ఇన్నోవేట్ చేయడం, దేనికి సంబంధించి ఫినాన్షియల్ టెక్నాలజీకి సంబంధించి. సో కొత్త ఏమన్నా ఇన్నోవేట్ చేయడానికి కోసం కమిటీని ఒక సెంటర్ని పెడుతున్నారు. ఇక్కడ ఐఐటి కాన్పూర్లో ఒక సపరేట్ సెంటర్ని పెడుతున్నారు. దేనికోసం? కొత్త టెక్నాలజీ ఇన్నోవేట్ చేయడం. ఆ కొత్త టెక్నాలజీ దేనికి సంబంధించి? ఫినాన్స్కి సంబంధించి, ఫినాన్షియల్ ఫీల్డ్లో కొత్త టెక్నాలజీ, డిజిటల్ పేమెంట్స్ ఎలా ప్రమోట్ చేయాలి అట్లాంటికి సంబంధించి. ఎవరెవరు ముగ్గురు కొలాబరేషన్ ఉంది? పంజాబ్ నేషనల్ బ్యాంక్, ఐఐటి కాన్పూర్ అండ్ ద వాట్. సో దిస్ ఫస్ట్ స్టార్ట్అప్. వాట్ ఈస్ దిస్ ఫస్ట్? ద ఫౌండేషన్ ఫర్ ద వాట్ ఇన్నోవేషన్ అండ్ ద రీసెర్చ్ ఇన్ ద వాట్ సైన్స్ అండ్ టెక్నాలజీ అనేది ఒక ఆర్గనైజేషన్, ప్రైవేట్ ఆర్గనైజేషన్. సో ఈ ముగ్గురు కలిసి సో ఫినాన్షియల్ టెక్నాలజీకి సంబంధించి కొత్త ఇన్నోవేషన్స్ ఎలా చేయాలని చెప్పేసి ఐఐటి కాన్పూర్లో మనకి ఏం పెడుతున్నారు? ఒకటి ఫినాన్షియల్ టెక్నాలజీ ఇన్నోవేషన్ సెంటర్ అనేది పెడుతున్నారు. ఎఫ్ఐసి, ఫినాన్షియల్ టెక్నాలజీ ఇన్నోవేషన్ సెంటర్. ఎఫ్ఐసి, ఫినాన్షియల్ టెక్నాలజీ ఇన్నోవేషన్ సెంటర్. ఓకే, టెక్నాలజీ ఇన్నోవేషన్ సెంటర్. Next, Union Minister inaugurated the what International Akhand Conference, that is what EDUCON Akhand Conference. ఇది కొంచెం ఇంపార్టెంట్. inaugurated the what International Akhand Conference, 2-day virtual conference, that is what International Akhand Conference, EDUCON. So that is what మనకి ఎగ్జామినేషన్లో అఖండ్ కాన్ఫరెన్స్ దేనికి సంబంధించిందంటే ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని కంట్రీస్ యొక్క ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అనేవి దీంట్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. అఖండ్ అంటే ఏంటిది? అఖండ భారత్ అంటే ఏంటి? లార్జ్ అని కదా అఖండ్ అంటే. సో కాబట్టి అలా అఖండ్ కాన్ఫరెన్స్ దేనికి సంబంధించింది? ఇంటర్నేషనల్ ఎడ్యుకేషనల్ సమ్మిట్. ప్రపంచంలో ఉన్నటువంటి చాలా వరకు ఏవైతే ఎడ్యుకేషన్ ఉన్నాయో సో ఆ ఎడ్యుకేషన్ సంబంధించింది. సో ది 31 hours లాంగ్ మ్యారథాన్ ఆఫ్ ద వాట్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ వాట్ ద వాట్ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ కాన్ఫరెన్స్ ఇన్ ద వాట్ ఇండియా, where global scholars continuously explore the what possibilities of the what information communication technology, the what higher education to promote the what quality of the education in India. దీన్ని సో ఇంటర్నేషనల్ అఖండ్ కాన్ఫరెన్స్ అంటాం, లేదంటే ఎడ్యుకాన్ 2020 అంటాం. సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో వీళ్ళు ప్రపంచంలో ఉన్నటువంటి అలా 31 hours ఎలా జరిగింది? మనకు చీకటి అయితే వేరే దేశంలో ఏమవుతుంది? తెల్లవారుతుంది కదా, అట్లా 31 hours కంటిన్యూగా జరిగిందనమాట. సో అలా దీన్ని అఖండ్ కాన్ఫరెన్స్ లేదంటే ఎడ్యుకాన్ 2021 అని చెప్తుంటాం సార్, 2020. Next one, Government of India sanctioned the what 37 crores of the rupees for developing the what. So the Parashuram Kund in the Arunachal Pradesh. Ekkada Lohit River. Where is Lohit River? Lohit River is the what one of the tributary of the what Brahmaputra River. సో మనకి అస్సాంలో ఫ్లో అవుతున్నటువంటి సో బ్రహ్మపుత్ర రివర్ ఏదైతే ఉందో ఆ బ్రహ్మపుత్ర రివర్కి సంబంధించినటువంటి ఒక ట్రిబ్యూటరీ ఏది? లోహిత్ రివర్. అయితే జనాలు అక్కడ ఏం చేస్తారు? దాన్ని వర్షిప్ చేస్తూ ఉంటారు. సో ఇక్కడ నుంచి మనకి మానస్ సరోవర్ నుంచి ఇలా సో బ్రహ్మపుత్ర రివర్ అనేది అరుణాచల్ ప్రదేశ్ నుంచి అస్సాం నుంచి మనకి ఇలా బంగ్లాదేశ్లోకి వెళ్ళిపోయింది. ఓకే, దీనికి ఇక్కడ ఒక ట్రిబ్యూటరీ ఉంటుంది, లోహిత్ రివర్ అనేది ఒక ట్రిబ్యూటరీ. దేనికి? బ్రహ్మపుత్ర రివర్కి ఉన్నటువంటి ట్రిబ్యూటరీ పేరు ఏంటిది? లోహిత్. సో లోహిత్ ఈజ్ ద ట్రిబ్యూటరీ ఆఫ్ ద వాట్ బ్రహ్మపుత్ర రివర్. సో ఈ లోహిత్ రివర్ దగ్గర మనకి సో ఏమంటాం మనం? జాతరలు, మహాకుంభమేళాలు, ఇట్లాంటివి అంటాయిగా రైట్ ఇక్కడ. సో ఈ లోహిత్ రివర్ ఎక్కడ? అరుణాచల్ ప్రదేశ్. లోహిత్ రివర్ ఎక్కడ? అరుణాచల్. సో ఈ అరుణాచల్ ప్రదేశ్లో ఉన్నటువంటి లోహిత్ రివర్ పైన ఒకటి ఏంటిదంటే టూరిజం స్పాట్ని డెవలప్ చేయాలని డిసైడ్ అయింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. దానికి 37,000 crores అలొకేట్ చేశారు. దాన్ని పరశురామ్ కుండ్ అని చెప్తున్నాం. ఈ పరశురామ్ కుండ్ అనేది ఎక్కడ? లోహిత్ రివర్ పైన అరుణాచల్ ప్రదేశ్లో పరశురామ్ కుండ్. సో దాన్ని డెవలప్ చేయాలని, టూరిజం స్పాట్గా డెవలప్మెంట్ చేయాలని చెప్పేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సో మనకి మనీ అనేది శాంక్షన్ చేయడం జరిగింది. ఎంత? 37,000 crores. In the Lohit district of the one of the what most sacred places in India visited by the what large number of the pilgrims during the what Makara Sankranti. Thousands of the so people will take the what dip in the what holy river known as what Lohit river. India and France స్ట్రాటజిక్ డైలాగ్ 2021. సో ఇది దీంట్లో పెద్దగా ఏం లేదు విషయం, కానీ ఎక్కడ జరిగిందనేది అడుగుతాడు. సో ఇండియా అండ్ ద ఫ్రాన్స్ రెండు దేశాల మధ్యన సో స్ట్రాటజిక్ డైలాగ్ అనేది సమ్మిట్ ఎక్కడ జరిగిందని అడుగుతాడు. ఈ సమ్మిట్ అనేది ఎక్కడ జరిగింది? మనకి ఢిల్లీలో జరగడం జరిగింది. దట్ సమ్మిట్ ఈస్ హెల్డ్ ఇన్ ద వాట్ న్యూ ఢిల్లీ. ఇండో ఫ్రాన్స్ అండ్ వాట్ సో ఇది ఒక సమ్మిట్ అనమాట. ఇది వీళ్ళిద్దరి మధ్య అయినటువంటి సో చర్చలు ఎక్కడ జరిగినాయి? మనకి ఢిల్లీలో జరగడం జరిగింది. సో దట్ ఈస్ వాట్ ఇండియా ఫ్రాన్స్ స్ట్రాటజిక్ డైలాగ్ హెల్డ్ ఇన్ ద వాట్ న్యూ ఢిల్లీ. అంతకుముందు అయితే ప్యారిస్లో జరిగింది 2020లో. ఈ ఇయర్ అయితే మనకి ఇండియాలో జరిగింది న్యూ ఢిల్లీలో. సో దీనికి సంబంధించి
సో ఇండియా ఫ్రాన్స్ డిస్కస్ ద కీ ఇష్యూస్. ఏమేమి మాట్లాడారు? కౌంటర్ టెర్రరిజం గురించి, మ్యారిటైమ్ సెక్యూరిటీస్ గురించి, కోఆపరేషన్, సో ఇలాంటి ఇష్యూస్ గురించి మాట్లాడడం జరిగింది. ఇండియా నుంచి ఎవరు పార్టిసిపేట్ చేశారు? అజిత్ దోవల్, నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్. సో అజిత్ దోవల్ ఇండియా తరపు నుంచి పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఇండో ఫ్రాన్స్ డైలాగ్స్. ఓకే, రైట్. కానీ ఎక్కడ జరిగిందని అడుగుతాడు, ఏం మాట్లాడినారని మనం అడగరు. దీనికి సంబంధించి ఇది సమ్మిట్ కాబట్టి. సో ఇండో ఫ్రాన్స్ యొక్క డైలాగ్ అనేది ఎక్కడ జరిగింది? న్యూఢిల్లీలో జరిగింది 2021లో. 2020 లాస్ట్ ఇయర్ అయితే మనకి ప్యారిస్లో జరిగింది. జపాన్ కమిట్స్ ద వాట్ 113 లోన్స్ ప్యాక్ టు ద వాట్ ఇండియా టు సపోర్ట్ ద వాట్ COVID-19 రిలీఫ్ ఎఫర్ట్స్. జపాన్ అనేది మనకి ఇంత మొత్తంలో అమౌంట్ని శాంక్షన్ చేయడం జరుగుతుంది. సో దేని నుంచి? కోవిడ్ రిలీఫ్ రెస్పాన్స్ లోన్ ఫర్ ద వాట్ సోషల్ ప్రొటెక్షన్. దేనికోసం? COVID-19 నుంచి మనం కాపాడడానికి COVID-19 క్రైసిస్ రెస్పాన్స్ సపోర్ట్ లోన్ ఫర్ ద వాట్ సోషల్ ప్రొటెక్షన్. సో అనే పేరుతోటి లోన్ని శాంక్షన్ చేస్తుంది. ఎంతవరకు మనకి? జపాన్ అనేది 30 బిలియన్స్ లేదా ఇండియన్ కరెన్సీలో చూసుకుంటే మనకి ఎంత అవుతుంది? మనకి 30 బిలియన్ ఎన్. ఇది 30 బిలియన్ ఎన్స్ లేదా ఇండియన్ కరెన్సీలో కన్వర్ట్ చేస్తే 2000 crores, అప్రాక్సిమేట్లీ 2000 crore రూపీస్ ఆఫ్ ద మనీ అనేది మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఇవ్వడం జరుగుతుంది. మీ దేశంలో COVID-19 పాపులేషన్ చాలా ఎక్కువ ఉంది కాబట్టి COVID-19 వచ్చిన వాళ్ళకి సహాయం చేయండి అని చెప్పేసి మనకి జపాన్ అనేది మనకి సహాయం చేస్తుంది. నెక్స్ట్ 4th వన్ ప్లానెట్ సమ్మిట్ హెల్డ్ ఇన్ ద వాట్ వర్చువల్లీ టు ప్రొటెక్ట్ ద వాట్ బయోడైవర్సిటీ. ఓకే, అయితే ఇది కూడా ఏమన్నాం? OPS అని చెప్తున్నాం. OPS అంటే ఏంటిది? వన్ ప్లానెట్ సమ్మిట్. సో ద వాట్ వన్ ప్లానెట్ సమ్మిట్. ఇండియా మనకు ఒకటే ప్లానెట్ ఉంది కదా, ఎర్త్ అనేది ఒకటే ప్లానెట్ కదా, 100 ప్లానెట్ లేదు కదా. కాబట్టి ఈ ప్లానెట్ ఏదైతే ఉందో ఈ ప్లానెట్ని మనం ఉన్నప్పుడే కాపాడుకోవాలి. లేదంటే ఈ ప్లానెట్ అంతా అంతరించిపోయిన తర్వాత కాపాడదాం అనుకున్నాం అనుకో ఏముండదు. కాబట్టి ఈ ప్లానెట్ అనేది ఉన్నప్పుడే మనం దీన్ని కాపాడుకోవాలి జాగ్రత్తగా. ఓకే, అందుకోసం వన్ ప్లానెట్ సమ్మిట్ అనేది జరిగింది. ఇది వర్చువల్గా జరిగింది. కాబట్టి ఈ వన్ ప్లానెట్ సమ్మిట్లో ఎవరు పార్టిసిపేట్ చేశారన్నది ముఖ్యం. వర్చువల్గా కాబట్టి పెద్దగా ఎక్కడ జరిగిందని అడగరు. కానీ ఎవరో ఒకరైతే దాన్ని ఆర్గనైజ్ చేసి ఉంటారు కదా. ఆర్గనైజ్ చేసిన కంట్రీ ఎవరు? మనకి ఫ్రాన్స్ అనేది ఆర్గనైజ్ చేయడం జరిగింది. సో ఇట్ వాజ్ వర్చువల్లీ ఆర్గనైజ్డ్ బై ద వాట్ ఫ్రాన్స్. అండ్ ఫ్రాన్స్తో పాటు ఎవరు? యునైటెడ్ నేషన్స్ అండ్ నెక్స్ట్ వన్ ఇస్ ఎవరు? వరల్డ్ బ్యాంక్. వీళ్ళు ముగ్గురు కలిసి దీన్ని ఆర్గనైజ్ చేయడం జరిగింది. వర్చువల్గా జరిగింది కాబట్టి ఏ ప్లేస్లో జరిగిందనే దానికి ఛాన్స్ లేదు, వర్చువల్ కాన్ఫరెన్స్ కాబట్టి. కానీ ఎవరో ఒకరు ఆర్గనైజ్ చేసి ఉంటారు కాబట్టి ఈ కాన్ఫరెన్స్ యొక్క ఆర్గనైజర్స్ ఎవరు? ఫ్రాన్స్ కంట్రీ అండ్ వరల్డ్ బ్యాంక్ అండ్ ద యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్స్. ఈ ముగ్గురు కలిసి ఈ కాన్ఫరెన్స్ని ఆర్గనైజేషన్ చేయడం జరిగింది. ఆర్గనైజ్డ్ బై ద వాట్ వన్ ప్లానెట్ సమ్మిట్ ఈజ్ ఆర్గనైజ్డ్ బై ద వాట్ ఫ్రాన్స్, వరల్డ్ బ్యాంక్ అండ్ ద వాట్ యునైటెడ్ నేషన్స్ టు ప్రొటెక్ట్ ద వాట్ బయోడైవర్సిటీ అండ్ టు ప్రొటెక్ట్ ద వాట్ హ్యూమన్ కైండ్ ఫ్రమ్ ద వాట్ క్లైమేట్ చేంజెస్. అండ్ వాట్ ఈస్ ద వాట్ సమ్మిట్ థీమ్? లెట్స్ టుగెదర్ ఫర్ ద వాట్ నేచర్. లెట్స్ యాక్ట్ టుగెదర్ ఫర్ ద వాట్ నేచర్. ఇక్కడ సో అందరూ కూడా మనం ఏమనాలి? సో లెట్స్ యాక్ట్ టుగెదర్ ఫర్ ద వాట్ నేచర్. సో నేచర్ని కాపాడడానికి కోసం మనం అందరం కలిసికట్టుగా పని చేయాలి. లెట్స్ యాక్ట్ టుగెదర్ ఫర్ ద వాట్ నేచర్. నెక్స్ట్ ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన అనేది మన క్రాప్ ఇన్సూరెన్స్ స్కీమ్. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన అనేది ఫసల్ బీమా యోజన అనేది మన క్రాప్ ఇన్సూరెన్స్ స్కీమ్. ఈ ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన అనే క్రాప్ ఇన్సూరెన్స్ స్కీమ్ ఏదైతే ఉందో ఈ క్రాప్ ఇన్సూరెన్స్ స్కీమ్ అనేది మనకి 2016లో స్టార్ట్ అయింది. ఇప్పుడు మనం 2020-21కి వచ్చేసాం. ఆల్మోస్ట్ ఇది 5 years అనేది కంప్లీట్ అయిపోయింది. ఏది? ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన 2016లో స్టార్ట్ అయింది, 2021కి స్టార్ట్ అయింది. 21కి 5 years అనేది స్టార్ట్ అయిపోయింది మనకి ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన. దీనికి ప్రీమియం ఎంత కట్టాలి? నువ్వు ఖరీఫ్ క్రాప్స్కి అయితే 2% ఆఫ్ ద ప్రీమియం కట్టాలి. రబీ క్రాప్స్కి అయితే ఎంత? 1.5% ఆఫ్ ద ప్రీమియం కట్టాలి. లేదంటే ఖరీఫ్ అయినా రబీ అయినా సరే, సో ఖరీఫ్ సీజన్కి అయినా సరే లేదా ప్లస్ రబీ సీజన్కి అయినా కమర్షియల్ క్రాప్స్కి అయితే నువ్వేం కట్టాలి? 5% కట్టాలి. లేదంటే ఫుడ్ క్రాప్స్కి అయితే ఖరీఫ్ సీజన్లో 2% అండ్ రబీ సీజన్లో 1.5% ఆఫ్ ద ప్రీమియం కట్టాలి. ఇది ఎగ్జామ్లో ఇప్పుడు రాకపోవచ్చు, బట్ జనరల్గా మీకు ఏంటిదంటే సో 5 years అనేది కంప్లీట్ అయింది కాబట్టి సో 5 years ఆఫ్ ద వాట్ ఆపరేషన్. ఓకే, మనం దీని గురించి మీరు స్కీమ్ గురించి డీటెయిల్గా స్టడీ చేయాలమ్మా. ఎందుకంటే 5 years కంప్లీట్ అయింది కాబట్టి సో మీరు స్కీమ్ గురించి డీటెయిల్గా స్టడీ చేయండి. ఓకే, దీంట్లో ఏముంటాయి? ప్రీమియం అనేది ఉంటాయి. ఇప్పుడు ఫుడ్ క్రాప్స్ ఉందనుకోండి, ఫుడ్ క్రాప్స్ ఆయిల్ సీడ్స్కి మనం 2 సీజన్లలో పండిస్తాం. ఖరీఫ్ సీజన్ అంటే జూన్ టు సెప్టెంబర్ అండ్ రబీ సీజన్ అంటే వింటర్ సీజన్. సో ఇక్కడ నీ క్రాప్ ఇన్సూరెన్స్కి ఇక్కడ 2% ఆఫ్ ద ప్రీమియం కట్టాలి. ఇక్కడ క్రాప్ ఇన్సూరెన్స్కి ఎంత? 1.5% ఆఫ్ ద ప్రీమియం కట్టాలి. అవి ఫుడ్ క్రాప్స్ అయినా ఆయిల్ సీడ్స్ అయినా కరీఫ్లో అయితే 2%, రబీ సీజన్లో అయితే ఇంత. ఒకవేళ కమర్షియల్ క్రాప్స్ అనుకోండి, కమర్షియల్ క్రాప్స్ అంటే మనకి కాటన్ కానీ షుగర్ కేన్ కానీ ఇట్లాంటి కమర్షియల్ క్రాప్స్ కానీ కమర్షియల్ క్రాప్స్కి సంబంధించి కానీ లేదంటే ఇవి పండ్ల తోటల పెంపకం ఉంటాయి కదా, హార్టికల్చరల్ క్రాప్స్ కానీ. సో కమర్షియల్ క్రాప్స్ కానీ హార్టికల్చరల్ క్రాప్స్కి కానీ అది ఖరీఫ్ సీజన్ అయినా లేదా రబీ సీజన్ అయినా సంబంధం లేదు. ఈ 2 సీజన్లకి ప్రీమియం ఎంత ఉంటుంది?
ప్రతి సీజన్కి 5% ఆఫ్ ద ప్రీమియం కట్టాలి. ఓకే, ప్రతి సీజన్ కదా, ఖరీఫ్ సీజన్ అయినా రబీ సీజన్ అయినా 5% ఆఫ్ ద ప్రీమియం అనేది పేమెంట్ చేయాలి ప్రీమియం. సో అది ఖరీఫ్ సీజన్ అయితే 2% అండ్ వాట్ 5%. రిమైనింగ్ ఎవరు భరిస్తారు? ఒక 100 రూపీస్ అనేది ప్రీమియం డిసైడ్ చేశారు అనుకోండి, 100 రూపీస్ అనేది ప్రీమియం డిసైడ్ చేస్తే 2% అంటే 2 రూపీస్ కదా, 2 రూపీస్ అనేది ఎవరు కట్టాలి? ఫార్మర్ కడతాడు. 2 రూపీస్ అనేది ఫార్మర్ కడతాడు. మిగతా 98 రూపాయలు ఎవరు కట్టాలి? మిగతా 98 రూపాయలు అనేది ఈక్వల్గా షేర్ చేసుకుంటారు. ఎవరు? సెంట్రల్ గవర్నమెంట్ అండ్ వాట్ స్టేట్ గవర్నమెంట్ ఈక్వల్గా షేర్ చేసుకుంటాడు. వీడు ఒక 49 రూపాయలు, వీడు ఒక 49 రూపాయలు ఈక్వల్గా షేర్ చేసుకుంటారు. అది సో క్రాప్ ఇన్సూరెన్స్ని ప్రొవైడ్ చేయడానికి కోసం. ఓకే, ప్రీమియం కడతాం. ప్రీమియం కట్టిన తర్వాత ఒకవేళ క్రాప్ డ్యామేజ్ జరిగింది అనుకోండి, అప్పుడు ఏమైతే మనకి ఎంత క్రాప్ డ్యామేజ్ జరిగిందని దానిపైన డిసైడ్ చేసి మనకి మనీ అనేది ఇవ్వడం జరుగుతుంది. గవర్నమెంట్ అనేది క్లెయిమ్ చేయొచ్చు. ఇది సింప్లెస్ట్ వే. ఓకే, నెక్స్ట్ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ద వాట్ ఇండైరెక్ట్ taxes introduced the what flagship liberalized the what MSMEs AEO package. AEO package means what is meant by AEO package? Authorized economic operations. That is the AEO stands for what? Authorized economic operations. The word AEO stands for what? Authorized economic operations package. What is meant by authorized economic package? ఎవరు అనౌన్స్మెంట్ చేశారు? సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ద వాట్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్. ఏవైతే మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ ఉన్నాయో ఆ మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ అనేవి వేరే దేశానికి ఏవైనా వస్తువులను ఎక్స్పోర్ట్ చేయాలనుకున్నాయి అనుకోండి, వేరే దేశానికి మనకు వస్తువును ఎక్స్పోర్ట్ చేయాలనుకున్నప్పుడు వాళ్ళకి చాలా రకాల ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కస్టమ్స్ క్లియరెన్స్ దగ్గర నుంచి చాలా. అందుకోసం ఏం చేశారంటే ఇప్పుడు ఈ ఆథరైజ్డ్ ఎకనామిక్ ఆపరేషన్కి సంబంధించి ఏమి ఇచ్చాడంటే ఎంఎస్ఎంఈస్ షుడ్ హ్యావ్ టు ఫైల్ అవార్డ్ మినిమం 10 కస్టమ్ క్లియరెన్స్ డాక్యుమెంట్స్ ఫ్రమ్ ద ఎర్లియర్ 25 కస్టమ్స్ క్లియరెన్స్ డాక్యుమెంట్. ఇంతకుముందు ఒక 25 డాక్యుమెంట్స్ అవసరం, ఇప్పుడు 10 డాక్యుమెంట్స్ సబ్మిట్ చేస్తే సరిపోతుంది అండర్ ద వాట్ ఏఈఓ స్ట్రాటజీ. ఓకే, డాక్యుమెంట్స్ క్లియరెన్స్ సో in 1 year. The requirement have to be business activities for the what at least 3 financial year pitching the application. ఇక మిగతావన్నీ నార్మల్గా ఉంటాయి, పెద్ద ఎగ్జామ్లో యూజ్ లేవు అవి. ఓకే, కానీ మీకు జస్ట్ ఎగ్జామ్ పర్పస్లో ఏఈఓ అంటే ఏంటిది అంటే అది మనకు ఆథరైజ్డ్ ఎకనామిక్ ఆపరేషన్స్. ఏంటిదంటే ఏవైతే మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటికి ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్కి కష్టం అవుతుంది కాబట్టి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ఏం చేశారంటే మీ కస్టమ్ క్లియరెన్స్కి సంబంధించిన రూల్స్ ఏమున్నాయో ఆ రూల్స్ అన్నిటిని రిలాక్సేషన్ చేస్తున్నామని చెప్పేసి రూల్స్ని రిలాక్సేషన్ చేయడం జరిగింది. ఏ విధంగా? 25 కస్టమ్ క్లియరెన్సెస్ నుంచి 10 కస్టమ్స్ క్లియరెన్స్ సరిపోతుంది. లాస్ట్ 3 సంవత్సరాల ఫినాన్షియల్ డాక్యుమెంట్ ఉంటే సరిపోతుంది. ఇలా కొన్ని రూల్స్ అన్నిట్లను మనకి రిలాక్సేషన్ చేయడం జరిగింది. ఓకే, నెక్స్ట్ ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన. ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన దట్ ఈస్ వాట్ థర్డ్ ఫేజ్ ఆఫ్ ద వాట్ ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన అనేది లాంచ్ చేయడం జరిగింది మరి. ఓకే, వాట్ ఈస్ మీన్ బై ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన? కౌశల్ అంటే ఏంటి? స్కిల్ డెవలప్మెంట్. ప్రధానమంత్రి కౌశల్ వికాస్. కౌశల్ అంటే ఏంటి? స్కిల్ అని. ద వర్డ్ కౌశల్ మీన్స్ వికాస్ అంటే డెవలప్మెంట్ అండి. ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన. ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన. ఓకే, అయితే ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన అనేది మనకి ఫస్ట్ టైం 2015లో లాంచ్ చేయడం జరిగింది. సో దాన్ని ఏమంటున్నాం? ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన 1.0 అంటున్నాం. తర్వాత ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన ఏమన్నాం? 2.0 అంటున్నాం. ఇప్పుడు థర్డ్ లాంచ్ చేశారు ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన 3.0 అని చెప్తున్నాం. ఇప్పుడు ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన. సో దిస్ ఈజ్ వాట్ 2015 నుంచి 2016 ఇయర్ వరకు, అండ్ ఇది 4 సంవత్సరాలు 2016 నుంచి 2020 ఇయర్ వరకు ఇది అయిపోయినాయి, ఈ రెండు అయిపోయినాయి. ఇప్పుడు థర్డ్ లాంచ్ చేయడం జరిగింది. సో 2020 అండ్ 21 ఇయర్కి ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన 3. ఏంటిది? స్కిల్ డెవలప్మెంట్, స్కిల్ ట్రైనింగ్ ఇవ్వాలన్నమాట. ఎవరెవరికైతే స్కిల్స్ లేవో వాళ్ళందరికీ ఏమి ఇవ్వాలి? మనం ఇండియాలో స్కిల్ ట్రైనింగ్ ఇవ్వాలి. ఆ స్కిల్ ట్రైనింగ్ ఇచ్చే ప్రోగ్రామ్ పేరు ఏంటిది? ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన. ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన. ప్రతి డిస్ట్రిక్ట్స్లో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఉంటుంది. ఆ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లో ఎవరికైతే స్కిల్స్ లేవో వాళ్ళందరూ కూడా ఎన్రోల్ చేసుకుంటే వాళ్ళకి స్కిల్ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. దాని పేరు ఏమంటాం? ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన అంటాం, లేదంటే స్కిల్ ఇండియా ప్రోగ్రామ్ అని కూడా అంటాం. అదర్వైజ్ వి కాల్ వాట్ స్కిల్ ఇండియా. 2015 నుంచి 2020 వరకు రన్ అయింది. 2 phases అయిపోయినాయి. ఇప్పుడు థర్డ్ ఫేజ్ లాంచ్ చేయడం జరిగింది. ఈ థర్డ్ ఫేజ్లో ఏం చేయాలనుకుంటున్నాను అనేది మనకి ఇంపార్టెంట్ పాయింట్. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ద ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన ఎయిమ్స్ టు ప్రొవైడ్ ద వాట్ ట్రైనింగ్. ఎంతమందికి? 8 లక్షల మందికి ట్రైనింగ్ ఇవ్వాలనుకుంటుంది. 8 lakhs ఆఫ్ ద డ్యూరింగ్ ద వాట్ పీరియడ్ ఆఫ్ ద వాట్ 2020-21 ఇయర్కి 8 లక్షల మందికి ట్రైనింగ్ ఇవ్వాలి విత్ ద కాస్ట్ ఆఫ్ ద వాట్ అప్రాక్సిమేట్లీ 950 crores. ఇది మనకి ఇంపార్టెంట్. ఈ ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన సో థర్డ్ కేటగిరీ కింద 8 లక్షల మందికి ట్రైనింగ్ ఇవ్వాలి ఈ 1 year పీరియడ్లో. ఇప్పటి నుంచి 2020 అండ్ 21 పీరియడ్. ఆల్రెడీ 21 అయిపోయింది, ఆల్రెడీ ఇంకేముంది 20 కానీ ఇంకా 21 మిగిలింది. సో ఈ 21 లోపల ఎందుకంటే అసలు యాక్చువల్ ఇక్కడ ఇవ్వాలి కానీ అప్పుడు అంత కరోనా లాక్డౌన్ కాబట్టి ఎవరికి స్కిల్ ట్రైనింగ్ ఇస్తాం, ఎవరికి ఇవ్వలేదు. సో కాబట్టి ఇప్పుడు మిగిలింది 21లోనే కనీసం 950 కోట్లు అప్రాక్సిమేట్ ఎంత 948
కోట్లు అంటే 950. సో అప్రాక్సిమేట్లీ అలా 950 కోట్లతోటి మనకి ఏం లాంచ్ చేశారు, ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన 3.0. 8 లక్షల మందికి ట్రైనింగ్ ఇవ్వాలి ఇన్ ద స్పాన్ ఆఫ్ ద వాట్ 1 year విత్ ద కాస్ట్ ఆఫ్ ద వాట్ 950 crores తోటి మనకి ట్రైనింగ్ ఇవ్వాలని లాంచ్ చేశాం. అంతకుముందు ఎంతమందికి ఇచ్చారు, అంతకుముందు యాక్చువల్ ఒరిజినల్ టార్గెట్ అయితే 40 లక్షల మందికి ట్రైనింగ్ ఇవ్వాలనుకున్నారు. 2015 నుంచి 2020 వరకు 40 lakhs మెంబర్స్కి ట్రైనింగ్ ఇవ్వాలని టార్గెట్ పెట్టుకున్నారు. ఆ టార్గెట్ రీచ్ అయ్యారు. సో 40 lakhs మెంబర్స్కి, అంటే ఇంత లాస్ట్ గడిచిన 5 సంవత్సరాల్లో 40 lakhs మెంబర్స్కి. ఇప్పుడు కొత్తగా ఎంతమందికి ఇవ్వాలనుకుంటున్నాం, నవ్ వీఆర్ టార్గెటెడ్ ద వాట్ 8 lakhs పీపుల్. హర్షవర్ధన్ ఇనాగ్రేటెడ్ ద డ్రాప్లర్ వెదర్ రాడార్స్. ఈ డైరెక్ట్ స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్. ఈ రాడార్స్ అనేవి దేనికి సంబంధించిన, మనకి వెదర్ ఫోర్కాస్టింగ్కి సంబంధించినటువంటి రాడార్స్ అనమాట. ఈ రాడార్స్ దేనిపైన పనిచేస్తాయి, మనకి మీరు ఇంటర్మీడియట్లో చదువుకుంటారు సౌండ్ టాపిక్లో డ్రాప్లర్ ఎఫెక్ట్ అనేది. సో ఈ రాడార్స్ ఏవైతే ఉన్నాయో, రాడార్స్ అనేది సౌండ్కి సంబంధించినవి కదా. సో డాప్లర్ ఎఫెక్ట్ అనేది సౌండ్కి సంబంధించిన ప్రిన్సిపలే కదా. సో కాబట్టి ఈ డాప్లర్ ప్రిన్సిపల్ పైన పనిచేస్తాయి. ఏదైతే డాప్లర్ ఎఫెక్ట్ అనే ప్రిన్సిపల్ ఉందో ఆ డాప్లర్ ఎఫెక్ట్ ప్రిన్సిపల్ పైన పనిచేస్తాయి ఈ రాడార్స్. కాబట్టి వీటిని ఏమంటారు, డాప్లర్ రాడార్స్ అని చెప్తుంటాం. అలా డాప్లర్ వెదర్ రాడార్స్ అనేటివి మనకి 2 డాప్లర్ వెదర్ రాడార్స్ అని ఇనాగ్రేట్ చేయడం జరిగింది. ఒకటి సో ముక్తేశ్వర్ ఇన్ ఉత్తరాఖండ్, రెండోది కుఫ్రీ ఇన్ వాట్ హిమాచల్ ప్రదేశ్. కుఫ్రీ ఇన్ ద వాట్ హిమాచల్ ప్రదేశ్. 2 ప్లేస్లో మనకి సో డాప్లర్ వెదర్ రాడార్స్ అనేటివి మనకి స్టార్ట్ చేయడం జరిగింది. సో ఇది ఉత్తరాఖండ్లో మొదటిది. ఇప్పటివరకు ఉత్తరాఖండ్లో ఇలాంటి రాడార్స్ లేదు. ఆల్రెడీ హిమాచల్ ప్రదేశ్లో ఉంది కానీ ఉత్తరాఖండ్లో లేదు. సో ఉత్తరాఖండ్లో ఇలాంటి రాడార్ పెట్టడం అనేది మొదటిసారి. సో హర్షవర్ధన్ ఇనాగ్రేటెడ్ ద డాప్లర్ వెదర్ రాడార్స్. ఎక్కడెక్కడ, ముక్తేశ్వర్ ఇన్ ఉత్తరాఖండ్ అండ్ కుఫ్రీ ఇన్ వాట్ హిమాచల్ ప్రదేశ్. ప్లేసెస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. సో డాప్లర్ ఎఫెక్ట్ పైన పనిచేసేటువంటి రాడార్స్. ఓకే, ముక్తేశ్వర్, ఏది ముక్తేశ్వర్ గుర్తుపెట్టుకోవాలి, ఇది ముక్తేశ్వర్. సెకండ్ ఏంటిదమ్మా, కుఫ్రీ. ఈ 2 ప్లేసెస్లో ఏం పెట్టాం మనం, సో డాప్లర్ వెదర్ రాడార్స్ని మనం ఇన్స్టాల్ చేయడం జరిగింది. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్ సైన్డ్ అగ్రిమెంట్ విత్ కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ టు ఇంప్రూవ్ ద వాట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. సో ఆంధ్రప్రదేశ్ అంతా ఏమైంది, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అయిపోయింది కదా, అంత ఇంగ్లీష్ మీడియం ఎడ్యుకేషన్ కదా ఆంధ్రప్రదేశ్లో. సో కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ఇంగ్లీష్ మీడియం యొక్క ఎఫిషియన్సీని పెంచడానికి కోసం ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అనేది సైన్ చేయడం జరిగింది. కాబట్టి కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ తోటి సైన్ చేయడం జరిగింది టు ఇంక్రీజ్ వాట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీని పెంచడానికి కోసం. సో దట్ ఇస్ సైన్డ్ విత్ వాట్ కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ తోటి ఆంధ్రప్రదేశ్. ఓకే, నెక్స్ట్, మణిపూర్ లాంచెస్ ద వాట్ కాస్కోమ్ వెబ్సైట్ ఫర్ ద వాట్ కమ్యూనిటీ ఫారెస్ట్ మేనేజ్మెంట్ వెబ్సైట్. వాట్ ఈస్ వాట్ కాస్కోమ్ వెబ్సైట్, దట్ ఈస్ వాట్ కమ్యూనిటీ బేస్డ్ సస్టైనబుల్ ఫారెస్ట్ మేనేజ్మెంట్ అండ్ వాటర్ రిసోర్స్ కన్జర్వేషన్, కాస్ఫోమ్. ఇలా ఒక వెబ్సైట్ని లాంచ్ చేయడం జరిగింది. సో ఎవరి ఇనిషియేటివ్ ఇది, సో జర్మనీ వాళ్ళ సహకారంతో ఈ ఇనిషియేటివ్ని లాంచ్ చేయడం, ఇండో జర్మన్ ప్రోగ్రామ్. ఏం చేస్తారు, కమ్యూనిటీ బేస్డ్ అంటే ఎవరు, జనాలను ఎంకరేజ్ చేస్తారు. మీరు కూడా ఈ ఫారెస్ట్ని ప్రొటెక్ట్ చేయడానికి పార్టిసిపేట్ చేయండి, మీరు కూడా వైల్డ్ లైఫ్ ప్రొటెక్ట్ చేయడానికి రండి, మీరు కూడా టైగర్స్ని ప్రొటెక్ట్ చేయడానికి రండి అని ఇలా వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్స్కి కానీ ఫారెస్ట్ మేనేజ్మెంట్కి కానీ కమ్యూనిటీని పార్టిసిపేట్ చేయడానికి కోసం సో ఇలా ఒక వెబ్సైట్స్ లాంచ్ చేశారు. ఇది పెద్దగా ఇంపార్టెంట్ ఏం లేదు, బట్ నెక్స్ట్ ఇది ఇంపార్టెంట్. చెర్రీ బ్లసమ్ ఫెస్టివల్ ఈజ్ హెల్డ్ ఇన్ ద వాట్ సేనాపతి డిస్ట్రిక్ట్ ఆఫ్ ద వాట్ మణిపూర్. సో సేనాపతి విలేజ్ మణిపూర్లో జరిగింది మనకి. సో ఇది బిగినింగ్ ఆఫ్ ద వాట్ పింక్ సీజన్ ఇన్ ద వాట్ డిస్ట్రిక్ట్. ఇట్ ఈస్ ద ఫెస్టివల్ ఈజ్ మార్క్డ్ ద వాట్ బిగినింగ్ ఆఫ్ ద వాట్ పింక్ సీజన్ ఇన్ ద వాట్ డిస్ట్రిక్ట్ చెర్రీ బ్లసమ్. సో దట్ చెర్రీ బ్లసమ్ ఫెస్టివల్ అనేది ఎక్కడ జరిగింది మనకి, సో ఏ రాష్ట్రంలో ఇది, సో మణిపూర్లో జరిగింది చెర్రీ బ్లసమ్ ఫెస్టివల్. ఓకే, మణిపూర్ సెలబ్రేట్ ద వాట్ చెర్రీ బ్లసమ్ ఫెస్టివల్, రైట్. So that is a Mao area of the what Senapati district in the Manipur is known as for what cherry blossom, the plant which is popularly known as what sakura in Japan. సో పాపులర్గా దాన్ని ఏమంటారు, సకురా. చెర్రీ ప్లాంటేషన్స్ ఎక్కువ మొత్తంలో ఏమవుతున్నాయి మనకి ఈ సీజన్లో ఏమంటాం మనం, పింక్ కలర్గా ఆ ఏరియా అంతా కూడా పింక్ కలర్గా టర్న్ అయిపోతుంది చెర్రీ ప్లాంటేషన్స్ తోటి. అందువల్ల దీన్ని ఏమంటున్నారు, చెర్రీ బ్లసమ్ ఫెస్టివల్ మనకి మణిపూర్లో సెలబ్రేట్ చేయడం జరిగింది. ఒడిస్సా సీఎం దట్ ఈస్ స్టార్ట్ వాట్ ఇండియాస్ ఫస్ట్ ఎవర్ ద వాట్ ఫైర్ పార్క్, ఇండియాస్ ఫస్ట్ ఎవర్ ఫైర్ పార్క్. సో ఇండియాస్ ఫస్ట్ ఎవర్ ద ఫైర్ పార్క్ అంటే అక్కడ ఫైర్ ఏదో పెడతారని కాదు. ఓకే, సో ఎక్కడ ఇది భువనేశ్వర్లో స్టార్ట్ అయింది. ఇండియాస్ ఫస్ట్ ఫైర్ పార్క్ ఎక్కడ, భువనేశ్వర్లో. అక్కడ ఫైర్ పార్క్ అంటే ఫైర్ ఉంటుంది అని అట్లాని కాదమ్మా. ఈ ఫైర్ పార్క్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటిదంటే ఎక్కడైనా ఫైర్ యాక్సిడెంట్లు జరిగినప్పుడు మనం ఎలాంటి చర్యలు తీసుకోవాలనేది అక్కడ మనం చూసి నేర్చుకోవచ్చు. ఫైర్ యాక్సిడెంట్ జరిగింది అనుకోండి, ఫైర్ యాక్సిడెంట్ జరిగినప్పుడు మనం ఎలా తప్పించుకోవాలి, ఒక ఫైర్ యాక్సిడెంట్లో ఒక చిన్న పిల్లోడు ఉన్నాడు, ఫైర్ యాక్సిడెంట్ బట్ ఎలా బయటకు తీసుకురావాలి, అంటే ఫైర్ యాక్సిడెంట్ జరిగినప్పుడు మన వస్తువులని మనం ఎలా కాపాడుకోవాలి, మన సర్టిఫికేట్స్ ఉన్నాయి అనుకోండి, కాలిపోయే స్టేజ్లో ఉన్నాయి, మన వస్తువుని మనం ఎలా తీసుకొచ్చు, ఇలా అన్నిటికీ సంబంధించినటువంటి అక్కడ డెమోస్ ఉంటాయి. ఆ డెమోస్ని మనం చూసి నేర్చుకోవచ్చు అనమాట. దాన్ని మనం ఏమంటున్నాం ఇక్కడ ఫస్ట్ ఎవర్ ఇండియాస్ ఫైర్ పార్క్ అని చెప్తున్నాం. అంటే కానీ ఆ పార్క్లో ఫైర్ ఉంటుందని కాదు, ఫైర్ యాక్సిడెంట్స్ జరిగినప్పుడు మనం తీసుకోవాల్సినటువంటి యాక్షన్స్ ఏమి ఉంటాయో అవి అక్కడ చూసి నేర్చుకోవచ్చు అనమాట మనం. సో వాటికి సంబంధించినటువంటి డెమోస్ అన్నీ ఉంటాయి ఇక్కడ. సో కాబట్టి ఇండియాస్ ఫస్ట్ ఎవర్ ద వాట్ ఫైర్ పార్క్ అనేది ఎక్కడ వచ్చింది మనకి, ఒరిస్సాలో ఎక్కడ భువనేశ్వర్లో ఎస్టాబ్లిష్మెంట్ చేసి ఇనాగ్రేట్ చేయడం జరిగింది. ఇండియాస్ ఫస్ట్ ఎవర్ ద వాట్ ఫైర్ పార్క్
ఇలాంటిది ఇండియాలో ఎక్కడ లేదు. ఇలాంటి మనం చూడగానే వెరైటీగా అనిపిస్తుంది. కాబట్టి ఫైర్ యాక్సిడెంట్ జరిగినప్పుడు ఎలాంటి చర్యలు తీసుకోవాలనేది మనం చూసి నేర్చుకునేటువంటి పార్క్ ఎక్కడ లేదు. నెక్స్ట్, పంజాబ్ చీఫ్ మినిస్టర్ అమరీందర్ సింగ్ లాంచెస్ ద వాట్ వెల్ఫేర్ స్కీమ్ దట్ ఈస్ వాట్ దియాన్ ది లోహిరి. లోహిరి అంటే ఏంటి? సంక్రాంతి కదా. సో సంక్రాంతిని పంజాబీలో ఏ పేరుతో సెలబ్రేట్ చేసుకుంటారు? మనకి లోహిరి అనే పేరుతోటి మనకి సెలబ్రేట్ చేసుకుంటాం పంజాబ్లో. సో మన లోహిరి అనే పేరుతోటి మనం సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంటుంది. దేని? సంక్రాంతి. మనం సంక్రాంతి అంటే పంజాబ్లో ఏమంటారు? లోహిరి ఫెస్టివల్ క్రాప్ హార్వెస్టింగ్ సీజన్లో సెలబ్రేట్ చేసుకుంటారు మనకి. అయితే ఆ లోహిరి సీజన్ సందర్భంగా సపరేట్గా ఈ జనవరి 2021 పంజాబ్ గవర్నమెంట్ ఏదంటే సో గర్ల్ చైల్డ్ కోసం కేటాయించడం జరిగింది. ఈ మంత్ని ఏది జనవరి 2021 మంత్ ఏదైతే ఉందో దిస్ మంత్ ఈజ్ కంప్లీట్లీ డెడికేటెడ్ టు ద వాట్ సో గర్ల్ చైల్డ్ ఓన్లీ జనవరి 2021. అండ్ ఆల్సో లాంచ్ ద వాట్ వెల్ఫేర్ స్కీమ్ ఫర్ ద వాట్ గర్ల్ చైల్డ్ కోసం వెల్ఫేర్ స్కీమ్స్ అనేది లాంచ్ చేయడం జరిగింది. సో దాని పేరేంటిది? దియాన్ ది లోహిరి అని. దాని పేరేంటిది? దియాన్ ది లోహిరి. So under the Amarinder gave the what 5 girl children along with the what their mothers a shagun of the what so 5100 and baby kids for the what each other. సో మొత్తానికి వెల్ఫేర్ స్కీమ్ అనమాట అది గర్ల్స్కి సంబంధించినటువంటిది. సో వాళ్ళకి బేబీ కిడ్స్ కానీ వాళ్ళకి సంబంధించిన ఏది ఉంటాయో అవన్నీ చూస్తుంటారు. కాబట్టి ఇది స్టేట్ లెవెల్ స్కీమ్ కాబట్టి మన డీటెయిల్స్లోకి వెళ్ళరు. నేషనల్ లెవెల్ స్కీమ్ అయితే డీటెయిల్స్లో అడుగుతారు. స్టేట్ లెవెల్ స్కీమ్స్కి డీటెయిల్స్ మన స్టేట్ డీటెయిల్గా అడుగుతారు కానీ మనకు మిగతా అడుగు ఇది ఏ స్టేట్ లాంచ్ చేసిందని మాత్రమే అడుగుతారు. అదర్ స్టేట్ స్కీమ్స్ గురించి డీటెయిల్గా మనకు అడగాలి ఎవరు. పంజాబ్ క్యాబినెట్ అప్రూవ్డ్ ద వాట్ వన్ టైమ్ సెటిల్మెంట్ స్కీమ్ ఫర్ ద వాట్ ట్రేడర్స్. వన్ టైమ్ సెటిల్మెంట్ స్కీమ్ ఫర్ ద వాట్ ట్రేడర్స్. ఎవరైతే ట్రేడర్స్ ఉన్నారో వాళ్ళకి సంబంధించి ఏమైనా డ్యూస్ ఉంటే ఆ డ్యూస్ అన్ని కూడా వన్ టైంలో సెటిల్మెంట్ చేసుకోవాలని చెప్పేసి మనకి సో ఒక ఆప్షన్ అనేది ఇవ్వడం జరిగింది. ఓకే, దాదాపుగా సో 121 కోట్లు అనేది ఆల్రెడీ పెండింగ్లో ఉన్నట్టు చెప్తున్నాయి. ఎవరైతే వన్ టైమ్ సెటిల్మెంట్ స్కీమ్ ఫర్ ద వాట్ రికవరీ ఆఫ్ ద వాట్ అవుట్ స్టాండింగ్ డ్యూస్ ఫర్ ద వాట్ 2021 ట్రేడర్స్ టు క్లియర్ దేర్ పెండింగ్ అరియర్స్. గవర్నమెంటే ఇస్తుందంట. నెక్స్ట్, నేషనల్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్ ఈజ్ ద వాట్ సైన్స్ అగ్రిమెంట్ ఫర్ ద వాట్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ద వాట్ రిజల్యూషన్ ఫర్ ద వాట్ టేక్ ఓవర్ ఆఫ్ ద వాట్ 120 megawatts ఆఫ్ ద వాట్ రంగిత్ పవర్ ప్రాజెక్ట్ ఇన్ ద వాట్ జేపీసీఎల్ రంగిత్. ఓకే, సో ఇక్కడ ఏంటిది క్వశ్చన్ ఏంటిది? రంగిత్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్ అనేది ఎక్కడ ఉందని అడుగుతాడు. రంగిత్ అనేది సో మనకి సిక్కింలో చూసుకుంటే మనకి సిక్కింలో ఫ్లోయర్ రివర్ మేజర్ రివర్ ఏంటిది? తీస్తా రివర్. ఇది సిక్కిం అనుకుంటే మనకి. ఓకే, సో ఇక్కడ సిక్కిం అనుకుంటే ఈ సిక్కిం నుంచి మేజర్గా ఫ్లోయర్ రివర్ పేరు ఏంటిది? మనకి తీస్తా రివర్ ఉంటుంది. ఇలా తీస్తా రివర్ అనేది ఇలా సిక్కిం నుంచి వెస్ట్ బెంగాల్ నుంచి మనకి ఇలా బంగ్లాదేశ్లోకి వెళ్ళిపోతుంది. ద నేమ్ ఆఫ్ ద రివర్ ఈజ్ వాట్ తీస్తా రివర్. ఓకే, ఈ తీస్తా రివర్కి ఒక ట్రిబ్యూటరీ ఉంటుంది. దాని పేరు ఏంటిది? రంజిత్. ఓకే, రంగిత్ రివర్ ఈజ్ ద వాట్ ట్రిబ్యూటరీ ఆఫ్ ద వాట్ తీస్తా. ఈ తీస్తా రివర్కు ఉన్న ట్రిబ్యూటరీ పేరు ఏంటిది? రంగిత్. సో దానిపైన ఒక హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్రాజెక్ట్ కడుతున్నారు. హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్రాజెక్ట్ ఏంటి? 120 megawatts ఆఫ్ ద హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్రాజెక్ట్ విత్ ద కాస్ట్ ఆఫ్ ద వాట్ 943 crores. విత్ ద కాస్ట్ ఆఫ్ ద వాట్ 120 megawatts ఆఫ్ ద వాట్ సో మనకి హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్ అనేది సో దెన్ ఎక్కడ కడుతున్నారు? సిక్కింలో. ఏ రివర్ పైన? రంగిత్ రివర్ పైన. రంగిత్ రివర్ ఏంటిది? ట్రిబ్యూటరీ ఆఫ్ ద వాట్ తీస్తా రివర్. ట్రిబ్యూటరీ ఆఫ్ ద వాట్ తీస్తా రివర్ యొక్క ట్రిబ్యూటరీ. తీస్తా ఈజ్ నోన్ యాజ్ వాట్ లైఫ్ లైన్ ఆఫ్ ద వాట్ సిక్కిం. ఈ తీస్తా రివర్ని లైఫ్ లైన్ ఆఫ్ ద వాట్ సిక్కిం అని కూడా అంటుంటారు. ఎందుకంటే అక్కడ మొత్తం కూడా ఇక్కడనే జరుగుతుంది. తీస్తా ఇస్ ద వాట్ లైఫ్ లైన్ ఆఫ్ ద వాట్ సిక్కిం. ఓకే, సో ఎగ్జామ్ పర్పస్లో జస్ట్ అది మీకు ఎక్కడ ఉంది ఆ పవర్ ప్లాంట్ ఎక్కడ కడుతున్నారు అన్నదే ఇంపార్టెంట్ పర్పస్. నెక్స్ట్, నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ ఈజ్ రిలీజ్డ్ ద వాట్ డాటా రిగార్డింగ్ ద వాట్ ఇండియన్ ఎకానమిక్ పొజిషన్ నౌ ప్రజెంట్ జీడిపి గ్రోత్ రేట్ ప్రజెంట్ ఎలా ఉందని చెప్పేసి. Now advanced estimate that GDP growth rate for the 2021 minus 7.7%. ఇండియా జీడిపి గ్రోత్ అనేది 2020-21 ఇయర్స్కి 2020-21 అంటే ఎప్పటి నుంచి? ఏప్రిల్ 1st ఆఫ్ ద వాట్ సో 2020 నుంచి మార్చ్ 31st ఆఫ్ ద వాట్ 2021 నాటికి చూసుకుంటే ఇండియా యొక్క జీడిపి గ్రోత్ అనేది -7.7% అనేది ఉండొచ్చు అనేది ఎస్టిమేషన్ ఈ సంవత్సరానికి. పోయిన సంవత్సరం అంటే ఏంటిది? 2019 అండ్ ద 20 ఇయర్ చూసుకుంటే మనకు 4.2% ఆఫ్ ద జీడిపి గ్రోత్ రేట్ ఉండే పాజిటివ్లో, ఎందుకంటే లాక్డౌన్ లేదు. పాజిటివ్లో ఇది నెగిటివ్లో సో ఇది నెగిటివ్ -7.7% ఉండొచ్చు అనేది ఎస్టిమేషన్. దిస్ ఈజ్ వాట్ కాంట్రాక్టింగ్ ఈజ్ నథింగ్ బట్ -7.7% ఆఫ్ ద జీడిపి గ్రోత్ రేట్ ఫర్ దిస్ ఇయర్ ఫర్ ద 2020 అండ్ ద 21 ఇయర్కి -7.7% ఉంటుందని చెప్తుంది. దిస్ ఈజ్ వాట్ వెరీ ఇంపార్టెంట్ బిట్ ఫర్ ద వాట్ ఎగ్జామినేషన్. ఇప్పుడు జనవరి ఫిబ్రవరిలో ఎవరైతే ఎగ్జామ్ రాస్తున్నారో వాళ్ళకి కంపల్సరీ అడుగుతాడు ఇండియా జీడిపి గ్రోత్ రేట్ ఫర్ ద 2020-21 యాజ్ ఫర్ ద వాట్ నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్. అంటే దిస్ అఫీషియల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిన రిపోర్ట్ ఇది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రకారం ఎంత? -7.7%. లాస్ట్ ఇయర్ 4.2% ఉంటే ఇప్పుడు ఎంత అయింది? -7.7%కి జీడిపి గ్రోత్ రేట్ అనేది నెగిటివ్లోకి వెళ్ళిపోయింది.
సెక్టర్ వైజ్ చూసుకుంటే ఒక్కటి మాత్రమే ఇక్కడ నీకు పాజిటివ్లో కనిపిస్తుంది. ఇక్కడ అగ్రికల్చర్ సెక్టర్ ఒకటి మాత్రమే పాజిటివ్లో, పెద్ద కరోనా వల్ల ఇంపాక్ట్ పడలేదు. నువ్వు మైనింగ్ చూసుకుంటే ఎంత ఉంది, -12.4% ఆఫ్ ద గ్రోత్ రేట్. యూటిలిటీస్ తీసుకుంటే సో ఇది కూడా మనకు అవసరమైనటువంటి పాజిటివ్లో ఉంది. సో మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ నెగిటివ్లోనే ఉంది, కన్స్ట్రక్షన్ నెగిటివ్లో ఉంది, సర్వీస్ సెక్టర్ నెగిటివ్ గ్రోత్ రేట్లోనే ఉంది. సో మనకి సో అన్ని నెగిటివ్ గ్రోత్ రేట్లే ఉన్నాయి, అన్ని సెక్టార్లు నెగిటివ్ గ్రోత్ రేట్లోనే ఉన్నాయి మనకి. ఓకే, సో అది గుర్తుపెట్టుకోవాలి. ఇవి కాదు, ఇవి కాదమ్మా, ఇదే కాదు మనకి ఇవి. అగ్రికల్చర్ ఒకటి ఎంత గ్రోత్ అయింది మనకి, పాజిటివ్ 3.4% ఆఫ్ ద గ్రోత్ రేట్ ఉంది అగ్రికల్చర్కి. ఓవరాల్గా ఎకానమిక్ గ్రోత్ రేట్ అవుతుంది -7.7% ఉంది. అగ్రికల్చర్ ఒక్కటే పాజిటివ్ ఉంది, ఎంత సో మనకి 3.4% అనేది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ సర్వీసెస్ యూటిలిటీకి సంబంధించి అదొకటి పాజిటివ్లో ఉంది, ఎంత 2.7%. ఇండస్ట్రియల్ సెక్టార్ మొత్తం నెగిటివ్లోనే ఉంది, సర్వీస్ సెక్టార్ నెగిటివ్లోనే ఉంది, కన్స్ట్రక్షన్ సెక్టార్ నెగిటివ్లోనే ఉంది, అండ్ మైనింగ్ సెక్టార్ కూడా నెగిటివ్లోనే ఉంది. అన్ని నెగిటివ్ గ్రోత్ రేట్లోనే ఉన్నాయి, ఒక్క అగ్రికల్చర్ మాత్రమే పాజిటివ్లో ఉంది. అది అడగడానికి అవకాశం ఉంది. సో అగ్రికల్చర్ యొక్క గ్రోత్ రేట్ పాజిటివ్ ఎంత, +3.4% ఉంది. ఓవరాల్గా ఇండియా జీడీపీ గ్రోత్ రేట్ ఎంత ఉంది, -7.7% ఆఫ్ ద జీడీపీ గ్రోత్ రేట్ ఫర్ 2020-21 ఇయర్కి. అంటే ఎప్పటి నుంచి మొదలు పెడితే, ఏప్రిల్ 1 నుంచి మనకి, ఏప్రిల్ 1 ఆఫ్ ద 2020 నుంచి మొదలు పెడితే సో మార్చ్ 31 ఆఫ్ ద 2021 నాటికి ఉన్నటువంటి డాటా ఇది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ WTO. సో వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ WTO ఎక్కడ ఉంది మనకి, జెనీవాలో ఉంది. సో వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ జెనీవా ఏమన్నాడు, 7th ట్రేడ్ పాలసీ రివ్యూ ఇండియా అక్నాలెడ్జ్ ఇండియా ఇస్ ద స్ట్రాంగెస్ట్ ఎకనామిక్ గ్రోత్ రేట్ ఆఫ్ ద 7.4% అని చెప్తున్నాడు. ఎప్పటి నుంచి 7.4% ఆఫ్ ద గ్రోత్. ఇండియా కనుక చూస్తే ప్రపంచంలో 2015 నుంచి 2020 సంవత్సరం వరకు గత ఐదు ఇయర్స్ లోపల 5 ఇయర్స్ లోపల చూస్తే ఈ 5 ఇయర్స్ యొక్క యావరేజ్ గ్రోత్ రేట్ ఎంత ఉందట ఇండియాది, 7.4% అనేది ఇండియా యొక్క యావరేజ్ గ్రోత్ రేట్ ఉంది 7 ఇయర్స్ లోపల. 5 ఇయర్స్ లోపల 7.4% ఆఫ్ ద గ్రోత్ రేట్ ఉంది. సో అది సో దట్ వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ ఎకానమీ ఇన్ ద వరల్డ్, వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ ఎకానమీ ఇన్ ద వరల్డ్ ఇండియా. సో బికాస్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ ఎకానమిక్ గ్రోత్ రేట్ 7.4. సో దట్ ఈస్ యావరేజ్ గ్రోత్ రేట్ ఫ్రమ్ ద 2015 నుంచి 2020 వరకు. ఒక ఇయర్ కాదమ్మా, ఇది లాస్ట్ 5 సంవత్సరాలు కనుక కన్సిడర్ చేస్తే 5 సంవత్సరాలకి ఇండియా అనేది యావరేజ్గా 7.5% ఆఫ్ ద గ్రోత్ రేట్ని రికార్డ్ చేసింది. కాబట్టి ఇండియా అనేది వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ ఎకానమీ అని చెప్పేసి మనం చెప్పడం లేదు, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ చెప్పింది ఇక్కడ జెనీవాలో ఉన్న వాళ్ళ రిపోర్ట్ ప్రకారం. సో మన 7th ట్రేడ్ పాలసీ రివ్యూ 2 ఇయర్స్కి ఒకసారి రివ్యూ జరుగుతుంటుంది. ఆ 2 ఇయర్స్కి ఒకసారి జరిగిన రివ్యూలో ఇది 7వసారి రివ్యూ జరగడం. ఆ 7వ రివ్యూలో మన ఇండియాకి ఎంత, సో ఇండియా స్ట్రాంగెస్ట్ ఎకనామిక్ గ్రోత్ రేట్ విత్ 7.4% ఆఫ్ ద యావరేజ్ గ్రోత్ రేట్ ఫ్రమ్ ద 2015 టు ద 2020 వరకే యావరేజ్గా ఇంత గ్రోత్ రేట్ రికార్డ్ అయ్యి చాలా స్ట్రాంగెస్ట్ ఎకానమీ అని మనకి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది ఇండియాకి సంబంధించి. నెక్స్ట్ RBI రిలీజెస్ ద గ్రాస్ నేషనల్ పర్ఫార్మెన్స్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్. నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ అనేది గ్రో అయితే ఎంత 13.5% బై ద సెప్టెంబర్ 2021. నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ అంటే ఏంటిది, ఏవైతే లోన్స్ తీసుకుంటారో ఆ లోన్స్ తిరిగి కట్టరు. లోన్స్ తిరిగి కట్టనప్పుడు ఒక 90 days వరకు లోన్ అనేది డ్యూ ఉందనుకోండి 90 days వరకు వాడు లోన్ కట్టలేడు. సో ఓవర్ డ్యూ పీరియడ్ ఈజ్ 90 days. 91st day నుంచి అదేమవుతుంది మనకి నాన్ పర్ఫార్మింగ్ అసెట్ అవుతుంది అనమాట. అంటే 90 days వరకు లోన్ కట్టకపోతే 91st days నుంచి ఏమవుతుంది మనకి నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్గా మారుతాయి. ఇప్పుడు కరోనా లాక్డౌన్ వల్ల నాన్ పర్ఫార్మింగ్ అసెట్ అనేది 13.5%కి పెరగడానికి అవకాశం ఉందని చెప్తుంది టోటల్గా ఎవరి రిపోర్ట్ ప్రకారం. సో RBI రిపోర్ట్ ప్రకారమే. సో దట్ ఇస్ గ్రాస్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ మే రైజ్ బై 13.5% బై ద September 2001 ఫ్రమ్ ద 7.5%. లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ 2020లో ఎంత ఉండే 7.5% ఉంటే అవి ఆల్మోస్ట్ డబుల్ అయ్యేటట్టు ఉన్నాయి. సెప్టెంబర్ 2021 నాటికి ఆల్మోస్ట్ 13.5% పెరగడానికి అవకాశం ఉంది అని చెప్తుంది. ఎందుకంటే మరి లాక్డౌన్ కండిషన్స్ వల్ల, అంటే అన్ని లోన్స్ అనేటివి కట్టడం లేదు. నెక్స్ట్ GDP టు ఎక్స్పాండ్ బై 10.1% బై ద 2021. దట్ ఈస్ ఇండియన్ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ. ఓకే, ICRA. సో దట్ ఈస్ ఫార్మల్లీ నోన్ యాజ్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ఫర్మేషన్ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ. సో ఇండియా లిమిటెడ్. సో ఇండియా జీడిపి ఏదైతే ఉందో ఇండియా జీడిపి అనేది మనకి ఎంత, సో 10.1% అనేది గ్రో అవుతుంది బై ద 2021 ఇయర్కి అని చెప్తుంది. అంటే ఈ ఇయర్కి ఇప్పుడు 2021 నుంచి 2022 వరకు ఇప్పుడు స్టార్ట్ అవుతుంది కదా April 1. సో April 1 ఆఫ్ ద 2021 నుంచి March 31 ఆఫ్ ద 2021 ఏదైతే ఉందో, సో దీనికి ఇండియా అనేది 10.1% ఆఫ్ ద ఎకనామిక్ గ్రోత్ అనేది మనకి రికార్డ్ అవుతుందని చెప్తుంది. ఓకే.
అయితే మరి ఈ ఇయర్కి ఇంతకుముందే చెప్పాం నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ మనకి నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ అనేది 2020 అండ్ 21 ఇయర్కి ఎంత చెప్పిందమ్మా -7.7% ఉంటుందని చెప్తుంది. అదే ఇదే 2020-21 ఇయర్కి మరి ఇక్కడ ఎంత చెప్తుంది 8% ఉంటుందని చెప్తుంది, -8% ఉంటుందని చెప్తుంది. ఇక్కడ చూడొచ్చు ద రేటింగ్ ఏజెన్సీ ప్రొజెక్టెడ్ 8% ఫర్ ద కాంట్రాక్షన్ ఫర్ ద 2021. అదే ఇదే ఏజెన్సీ 2021 అండ్ 2022కి ఎంత ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తుంది, ఇండియాకి 10% ఆఫ్ ద గ్రోత్ రేట్ పాజిటివ్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తుంది. ఇయర్కి అయితే -8%. ఇది నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ ప్రకారం అయితే ఎంత ఉంది, మనకు -7.7% ఉంది. ఇవి బ్యాంక్ ఎగ్జామ్ ఎవరైతే రాస్తున్నారో వాళ్ళు బయాడ్ చేసుకోవాలి. నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ ప్రకారము ఇయర్ జీడిపి గ్రోత్ రేట్ ఎంత -7.7% ఉంటుంది. ఇక్రా ప్రకారం అయితే -8% ఉంటుంది. ఇక్రా ప్రకారం నెక్స్ట్ రాబోయే ఇయర్కి ఇంకా స్టార్ట్ అవ్వలేదు, రాబోయే ఇయర్కి ఎంత ఉండబోతుంది +10%. ఇక్కడ కనిపిస్తుంది కదా, సో 10 + 10% అనేది మనకి ఉండబోతుంది రాబోయే రోజులలో. టెస్లా రిజిస్టర్ ద వాట్ ఇండియా సబ్సిడరీ ఇన్ ద వాట్ బెంగళూరు. ఏదైతే టెస్లా మనకు తెలుసు ఇండియాస్ వన్ ఆఫ్ ద వాట్ సో వరల్డ్స్ లార్జెస్ట్ చిప్ మేకింగ్ కంపెనీస్, మైక్రో ప్రాసెసర్స్ మైక్రో చిప్స్ ఏవైతే ఉన్నాయో అవి, సో చిప్ మేకింగ్ కంపెనీ టెస్లా. సో వాళ్ళు ఇండియాలోనే మనకి ఒక సబ్సిడరీ పెడుతున్నారు ఇక్కడ ధార్వాడ్. సో ధార్వాడ్ రీజన్ ఆఫ్ ద వాట్ కర్ణాటక. నెక్స్ట్ ఇస్రో అనేది లాంగ్ టర్మ్ ప్లాన్ని అనౌన్స్మెంట్ చేశారు. సో దట్ ప్లాన్ ఫర్ ద వాట్ డికేడ్ 2021 నుంచి 2030కి సంబంధించి ఏమేమి చేయబోతున్నారు ఇస్రో అనేది మనకు ఒక ప్లాన్ని అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. దాంట్లో చూస్తే చంద్రయాన్ 3, సో దట్ ఇస్ వాట్ సో జియో ఇమేజింగ్ క్యాపబిలిటీ విచ్ ఎక్స్పెక్టెడ్ టు లాంచ్ ద బట్ శాటిలైట్స్ ఇవన్నీ కూడా. సో 2021 అండ్ ఫస్ట్ డెవలప్మెంట్ ఆఫ్ ద వాట్ ఫ్లైట్ ఫర్ ద వాట్ స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్ విల్ బి ప్లాన్ టు బి లాంచ్ ఇన్ 2021 and the Chandrayaan 3 by the 2021 or early 2022 and the Aditya the solar mission by the 2022 and first Indian data relay satellite system is planned for the what installation by the 2021. ఇవన్నీ కూడా ఫ్యూచర్ ప్లాన్స్ అంట ఇస్రోవి. అవి మేము రట్టా కొట్టుకొని పోవాలి, బట్టి పట్టుకొని పోవాలి. చంద్రయాన్ అంటే చంద్రుడి పైకి పోయేది. సో మనకు తెలుసు చంద్రయాన్ 1 చంద్రయాన్ 2 పంపించాం. ఇప్పుడు చంద్రయాన్ 3 అంటే ఆదిత్య అంటే సూర్యుడి పైకి వెళ్ళేది. అండ్ మిగతావన్నీ శాటిలైట్ స్మాల్ శాటిలైట్ లాంచ్ చేయడానికి కోసం వేరే ప్రొపల్షన్స్ కడతారంట. ఇవన్నీ కూడా ఇయర్స్ అడగచ్చు అడగకపోవచ్చు ఎగ్జామినేషన్, జస్ట్ హ్యావ్ ఏ మినిమం ఐడియా. పాకిస్తాన్ సక్సెస్ఫుల్లీ టెస్ట్ ఫైడ్ వాట్ ఫతాహ్ ఇండిజినస్లీ డెవలప్డ్ వాట్ వెపన్స్ రాకెట్ సిస్టమ్. సో ఫతాహ్ అనేది సో ఒక రాకెట్ సిస్టమ్ ఏ కంట్రీకి సంబంధించింది, పాకిస్తాన్కి సంబంధించినటువంటి రాకెట్ సిస్టమ్ ఏది ఫతాహ్. సో దట్ ఈస్ ఫతాహ్ ఈజ్ వాట్ సో రేంజ్ ఆఫ్ దీని రేంజ్ ఎంత ఉంటుంది, ఒక 140 కిలోమీటర్స్ దూరం వరకు ఉన్నటువంటి వాటిని డిస్ట్రాయ్ చేయగలదు ఫతాహ్ అనేది. సో రైట్ పాకిస్తాన్స్ యొక్క ఏంటిది రాకెట్ సిస్టమ్. నెక్స్ట్ వచ్చేసి సో యూనియన్ మినిస్ట్రీ హర్షవర్ధన్ లాంచ్ ద వాట్ లాంచ్ ద వాట్ సాగర్ అన్వేషిక. అన్వేషిక అంటే ఏంటిది, అన్వేషణ అంటే ఏంటిది, రీసెర్చ్ చేయడమే కదా. సాగర్ అంటే సముద్రంలో రీసెర్చ్ చేయాలి కదా. మరి ఎక్కడెక్కడ ఏమైనా మినరల్స్ ఉన్నాయా, ఎక్కడేమైనా ఫిషెస్ ఉన్నాయా, ఎక్కడేమైనా ఏమంటాం మనం నిక్షేపాలు ఉన్నాయా, సో బంగారు నిక్షేపాలు డైమండ్స్ ఏమైనా ఉన్నాయా, అలాంటి వాటిని సముద్రంలో తిరుగుతూ రీసెర్చ్ చేస్తారు కదా. అలా రీసెర్చ్ చేయడానికి కోసం మనకి ఏం లాంచ్ చేశారు, సాగర్ అన్వేషిక అనే ఒక కనిపిస్తుంది ఇంత పెద్ద ఒక షిప్ని మనకి తయారు చేయడం జరిగింది. ఏంటిది సాగర్ అన్వేషిక. సో దట్ రీచెస్ రైట్. ఇది ఎవరు యూజ్ చేస్తారు దీన్ని, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ద వాట్ ఓషన్ టెక్నాలజీ అనేది మనకు ఒక ఇన్స్టిట్యూషన్ ఉంది. సో ఇది ఎక్కడ ఉంటుంది, చెన్నైలో ఉంటుంది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ద వాట్ ఓషన్ టెక్నాలజీ. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ద వాట్ ఓషనోగ్రఫీ ఇది ఎక్కడ ఉంటుంది, పనాజీలో ఉంటుంది. సో పనాజీ గోవాలో ఉంటుంది. ఇది నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ద వాట్ సో ఓషనోగ్రఫీ. ఇది నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ద వాట్ ఓషన్ టెక్నాలజీ ఓషన్ సముద్రాలకు సంబంధించి టెక్నాలజీని ఎలా వాడాలన్న దానికి సంబంధించి సో ఆ టెక్నాలజీకి సంబంధించింది అది ఉంటుంది. ఓకే, ఈ సాగర్ అన్వేషిక అనేది సముద్రంలో రీసెర్చ్ చేయడానికి కోసం ఓకే ఏం చేస్తుంది రైట్, దానికి సంబంధించి మొత్తం సముద్రం అడుగున ఏమేమి ఉన్నాయి ఏమేం చేస్తుంది. దీన్ని ఎవరు తయారు చేశారు, తీతాగర్ వ్యాగన్స్ కోల్కతా వాళ్ళు దీన్ని తయారు చేయడం జరిగింది. ఎవరి అసోసియేషన్ తోటి, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఎక్కడుంది, చెన్నైలో ఉంది. సో దాని పేరేంటిది సాగర్ అన్వేషిక, అన్వేషణ చేయడం రీసెర్చ్ చేయడం అనమాట. అలా ఇప్పటివరకు ఇండియాలో మనకి 6 రీసెర్చ్ వెసల్స్ ఉన్నాయి. ఒకటి సాగర్ కన్య, సాగర్ సంపద అండ్ సాగర్ నిధి, సాగర్ మనుష, సాగర్ తార. ఇవన్నీ ఆల్రెడీ ఉన్నాయి. వీటితో పాటు ఇప్పుడు కొత్తగా ఇంకోటి యాడ్ అయింది, ఏది సాగర్ అన్వేషిక అనేది కొత్త ఏంటిది మనకి సముద్రంలో రీసెర్చ్ చేసేటువంటి ఇది షిప్ అనమాట. దాని పేరేంటి సాగర్ అన్వేషిక. నెక్స్ట్ వచ్చేసి రైట్ CVRD. వాట్ ఈస్ మీన్ బై CVRD? ద కంబాట్ వెహికల్స్ రీసెర్చ్ అండ్ ద డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్. కంబాట్ వెహికల్స్
సో దట్ ఈస్ వాట్ కంబాట్ వెహికల్స్. సో కంబాట్ వెహికల్స్ అండ్ వాట్ రీసెర్చ్ డెవలప్మెంట్, కంబాట్ వెహికల్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ వెహికల్స్ అదే ఒక ఆర్గనైజేషన్ అది. ఈ ఆర్గనైజేషన్ అనేది టపాస్ అంటే టాక్టికల్ ఎయిర్బాన్ ప్లాట్ఫామ్ ఏరియల్ సర్వే బియాండ్ ద వాట్, సో అదొకటి. ఆల్సో నోన్ రుస్తుంటు స్విఫ్ట్ స్టిల్త్ వింగ్ ఎర్లీ ఫ్లయింగ్ టెస్ట్ బెడ్ అండ్ అన్మాన్డ్ ఏరియల్ వెహికల్స్, రైట్. ఇదంతా కన్ఫ్యూజన్. సో సింపుల్గా చెప్పాలి అంటే ఈ ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో సివిఆర్డి అనే ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో వాళ్ళు ఏం చేశారంటే రెండిట్లను టెస్ట్ చేయడం జరిగింది. ఆ రెండు టెస్ట్ చేశారు. ఆ రెండు టెస్ట్ చేసిన దాంట్లో ఒకటి ఏంటిది టపాస్ అనేది ఒకటి అండ్ స్విఫ్ట్ అనేది ఒకటి. ఈ రెండు ఏంటిదంటే ఈ రెండు కూడా అన్మాన్డ్ ఏరియల్ వెహికల్స్. మనం ఏమంటాం యుఏఈవి అంటే చెప్తాం కదా. సో బోత్ అది ఏంటిది మనకి అన్మాన్డ్ ఏరియల్ వెహికల్స్ అని చెప్తాం. ఈ రెండు కూడా యుఏవి అన్మాన్డ్ ఏరియల్ వెహికల్ అంటే సింపుల్గా చెప్పాలంటే డ్రోన్స్ అనమాట. ఇవి డ్రోన్స్. ఆ డ్రోన్స్ అన్నిట్లను కూడా మనకి రెండు కూడా టెస్ట్ చేయడం జరిగింది అనమాట. అవి టెస్ట్ అనేది ఏమైంది మనకి సక్సెస్ఫుల్ అవ్వడం జరిగింది. సో కాబట్టి అది మనం గుర్తుపెట్టుకోవాలా. ఒకటి ఏంటిది టపాస్ స్టాండ్స్ ఫర్ ద వాట్ టాక్టికల్ ఎయిర్బాన్ ప్లాట్ఫామ్ అండ్ ఎయిర్ సర్వీలెన్స్ బియాండ్ ద వాట్ హారిజాన్ 201. ఓకే, ఆల్సో నోన్ యాజ్ వాట్ దీన్ని ఏమంటాం మనం రుస్తుమ్ 2 అని కూడా అంటాం. అండ్ నెక్స్ట్ ఏంటి స్విఫ్ట్ ద స్టిల్త్ వింగ్ ఫ్లయింగ్ టెస్ట్ బెడ్ అన్మాన్డ్ ఏరియల్ వెహికల్స్. ఓకే, ఆ రెండు కూడా సో మనకి ఏంటిదంటే డ్రోన్కి సంబంధించినటువంటి రెండు కూడా టెస్ట్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇండియన్ నేవీ కోఆర్డినేట్స్ వాట్ సెకండ్ ఎడిషన్ ఆఫ్ ద వాట్ సీ విజిల్. సో మనకి మిలిటరీ ఎక్సర్సైజ్ అనమాట ఇది నేవీ వాళ్ళు. సో ఈ నేవీ వాళ్ళు ఏం చేశారంటే ఇండియా మొత్తంలో మనకి 7,516 కిలోమీటర్స్ ఆఫ్ ద కోస్ట్ ఉంది కదా, ఇక్కడ ఇండియా మొత్తం చుట్టూ ఏం చేశారంటే నేవీ వాళ్ళు ఒక డ్రిల్ని నిర్వహించడం జరిగింది. ఆ డ్రిల్ పేరు ఏంటిది మనకి సీ విజిల్. ఒక డ్రిల్ని కండక్ట్ చేశారు. ఆ డ్రిల్ పేరు ఏంటిది సీ విజిల్ 21 అనే ఒక డ్రిల్ని కండక్ట్ చేయడం జరిగారు. ఎవరు ఇండియన్ నేవీ. దట్ బైనియల్ పాన్ ఇండియా అంటే 2 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. దాని పేరు ఏంటిది సీ విజిల్ 21. నెక్స్ట్ క్యాబినెట్ అప్రూవ్స్ ద వాట్ ప్రొక్యూర్మెంట్ ఆఫ్ ద వాట్ 83 లైట్ కంబాక్ట్ ఎయిర్ ఫోర్స్ వాట్ తేజాస్. వాట్ ఈస్ తేజాస్ అనేది మన ఇండియాలో తయారైనటువంటి ఏంటిది సో కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ లైట్ వెయిట్. సో చాలా తక్కువ వెయిట్ ఉన్నటువంటి ఏంటిది లైట్ వెయిట్ యుద్ధ విమానం అన్నమాట. తేలికపాటి యుద్ధ విమానం అని చెప్తాం. లైట్ కంబాట్ ఏంటిది ఎయిర్ క్రాఫ్ట్ అని చెప్తాం. దీన్ని ఎవరు తయారు చేశారు? హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ బెంగళూరు వాళ్ళు తయారు చేయడం జరిగింది. తేజాస్ అనేది భారతదేశంలో తయారైనటువంటి ఏంటిది సో తేలికపాటి యుద్ధ విమానం లైట్ వెయిట్ కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ అని చెప్తుంటాం. లైట్ వెయిట్ కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్. సో వాటిని తయారు చేయమని ఆర్డర్ ఇవ్వడం జరిగింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేది. 83 లైట్ వెయిట్ కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్స్ దాని పేరు ఏంటి తేజాస్ని తయారు చేయమని హిందుస్థాన్ ఏరోనాటిక్ లిమిటెడ్కి గవర్నమెంట్ అనేది అప్రూవల్ ఇవ్వడం జరిగింది. అవి ఇండియన్ ఎవరు మనకి సో ఇది ఎయిర్ ఫోర్స్ ఎవరైతే ఉన్నారో ఎయిర్ ఫోర్స్ వాళ్ళు వాడతారు వీటిని తేజాస్ని. దాదాపు 73 అనేది సో దట్ ఈస్ దిస్ ఇన్క్లూడ్ ద వాట్ 73 లైట్ కంబాట్ ఎయిర్ ఫార్ తేజ్ వాట్ ఆఫ్ ద వాట్ మార్క్ 1 అండ్ అగైన్ ద వాట్ 10 ఆఫ్ ద వాట్ లైట్ కంబాట్ ఎయిర్ ఆఫ్ తేజాస్ మార్క్ 1 ట్రైనర్ ఎయిర్ క్రాఫ్ట్స్. ఇది ట్రైనింగ్ చేయడానికి కోసం కొన్ని ఏంటి ట్రైనింగ్ చేయడానికి కోసం, కొన్ని ఏంటిది ఫైట్ చేయడానికి కోసం. ఓకే, దాంట్లో 83 ఉన్నాయి. 83లో 73 అనేది సో ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్స్ అండ్ 10 అనేది ఏంటిది ట్రైనింగ్ ఎయిర్ క్రాఫ్ట్స్. మనం ట్రైనింగ్ కూడా ఇవ్వాలి కదా, ట్రైనింగ్ ఇచ్చేటి సపరేట్గా ఉంటాయి. 10 ట్రైనింగ్ ఎయిర్ క్రాఫ్ట్స్ ప్లస్ 73 ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్స్, టోటల్గా 83 తేజాస్. సో వాటిని మనకి సో మీరు తయారు చేయండి అని చెప్పేసి హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ బెంగళూరులో ఉంటుంది, దానికి ఆర్డర్ ఇవ్వడం జరిగింది. సో విత్ ద కాస్ట్ ఆఫ్ ద వాట్ 45,696 crores తోటి మన ఎయిర్ ఫోర్స్ని మోడర్నైజేషన్ చేయడానికి కోసం సో 83 కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్స్ని డిఆర్డిఓ అండ్ ఇండియన్ ఆర్మీ డెవలప్డ్ ద ఇండియాస్ ఫస్ట్ మిషన్ పిస్తోల్. దాని పేరు ఏంటిది ఏఎస్ఎంఐ. వాట్ ఈజ్ ఏఎస్ఎంఐ అనేది ఒక కోడ్. ఆ కోడ్ దేనికి సంబంధించింది? ఇండియాలో తయారైనటువంటిది పిస్తోల్, మనదంతటా మనమే తయారు చేసినటువంటి ఏంటిది ఒక పిస్తోల్ యొక్క నేమ్ అది. సో అది ఇక్కడ ఉంది కదా పిస్తోల్. సో దట్ ఇండియాలో తయారైనటువంటి పిస్తోల్ అనమాట. డిఆర్డిఓ వాళ్ళు తయారు చేయడం జరిగింది. అది వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఎక్కడ అది? సో వీళ్ళు డిఫెన్స్ రీసెర్చ్ ల్యాబొరేటరీ వాళ్ళ ఆర్నమెంట్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ అనేది ఎక్కడ ఉంది? పూణే మహారాష్ట్రలో ఉంది. సో ఈ పూణేలో ఉన్న మహారాష్ట్ర ప్లస్ అండ్ ఇన్ కొలాబరేషన్ విత్ వాట్ ఇండియన్ ఆర్మీ ఇన్ఫాంట్రీ స్కూల్ వీళ్ళిద్దరు కలిసి దీన్ని తయారు చేయడం జరిగిందనమాట. ఒక గన్ తయారు చేయడానికి ఎంతైతే మనకి 50,000 రూపీస్ అనేది అవడం జరుగుతుంది. సో కాబట్టి అది మీకు ఏఎస్ఎంఐ అని గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీ. ఏంటిది? ఇండియాలో తయారైనటువంటిది మిషన్ గన్ పిస్తోల్, నాట్ మిషన్ గన్ పిస్తోల్. Indian Army signs about 20 million contract with what Idea Force to procure the what Switch unmanned aerial vehicles. మళ్ళీ సేమ్
$20 బిలియన్ తోటి ఈ కంపెనీ ఉంది కదా, ఐడియా ఫోర్జ్ అనే కంపెనీ తోటి మనకి ఈ స్విచ్ అనే డ్రోన్స్ని తయారు చేయడానికి కోసం అగ్రిమెంట్ రాసుకోవడం జరిగింది. ఎవరు? ఇండియన్ ఆర్మీ. సో ఇండియన్ ఆర్మీ సైన్డ్ ద అగ్రిమెంట్ విత్ వాట్ ఐడియా ఫోర్జ్ అనే కంపెనీ తోటి $20 బిలియన్ అగ్రిమెంట్ రాశారు. దేనికోసం? డ్రోన్స్ని తయారు చేయమని. ఏ డ్రోన్స్ని? స్విచ్ అనే డ్రోన్స్ని. ఏంటిది స్విచ్ యొక్క ప్రత్యేకత ఏంటిది? స్విచ్ ఈజ్ ఏ వాట్ ఏ ఫిక్స్డ్ వింగ్ వర్టికల్ టేక్ ఆఫ్ లోన్, ఫిక్స్డ్ వింగ్ వర్టికల్ టేక్ ఆఫ్ అండ్ ద వాట్ ల్యాండింగ్ అన్మాన్డ్ ఏరియల్ వెహికల్స్. అంటే దానంతట అదే ఆటోమేటిక్గా దానంతట అదే పైకి వెళ్తుంటుంది, మళ్ళీ కిందికి వస్తూ ఉంటుంది. ఎక్కువ మొత్తంలో చాలా ఎత్తైన ప్రదేశాల్లో 4000 మీటర్లు 5000 మీటర్లు కారాకోరం రేంజెస్ కానీ, హిమాలయాస్లో 6000 మీటర్లు కానీ, హిమాలయన్ రేంజెస్లో కానీ అట్లాంటి ప్లేసెస్లో డ్రోన్స్ని పైకి ఎగరేసి మన ఎవరైనా శత్రు దేశాలు మన దగ్గరికి వస్తున్నాయా లేవా అనేది మనం తెలుసుకోవడానికి కోసము వీటిని ఒక దాదాపు మనకి ఒక 140 crore రూపీస్ ఆర్ అదర్వైజ్ $20 బిలియన్ తోటి మనకి ఇవి తయారు చేసి ఇవ్వమని చెప్పేసి స్విచ్ అనే డ్రోన్స్ని తయారు చేసి ఇవ్వమని చెప్పి సో ఈ ఐడియా అనే ఫోర్జ్ అనే కంపెనీ తోటి అగ్రిమెంట్ రాసుకోవడం జరిగింది. ఎవరు? ఇండియన్ ఆర్మీ. నెక్స్ట్ జిఆర్ఎస్సి అంటే గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్. ఎక్కడ ఉంటుంది? కోల్కతాలో ఉన్నటువంటి షిప్ బిల్డింగ్ కంపెనీ ఇది. గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అనేది ఎక్కడ ఉంది? మనకి కోల్కతాలో. వీళ్ళు ఏం చేశారంటే ఈ వేరే కంట్రీస్కి ఏది గయానా అనే కంట్రీస్ తోటి అగ్రిమెంట్ రాసుకున్నారు. వాళ్ళకు ఒక సముద్రంలో నడిచేది ఉంటుంది కదా, ఓషన్ గోయింగ్ వెజెల్. సో ఓషన్ గోయింగ్ వెజెల్ని తయారు చేసి ఇస్తామని చెప్పేసారు. సో 12.7 మిలియన్ రూపీస్ తోటి వాళ్ళకు ఒక షిప్ని తయారు చేసి ఇస్తారు. ఇట్లా సముద్రంలో నడుపుకోవడానికి వాళ్ళ దేశానికి, చిన్న చిన్న పూర్ దేశాలు కదా. సో కాబట్టి ఈ గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ ఎవరైతే ఉన్నారో గయా అనే దేశానికి సో మనకి ఒక షిప్ని తయారు చేసి ఇస్తాము, మీరు వాడుకోండి అని చెప్పేసి 12.7 మిలియన్కి సో మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ గవర్నమెంట్ ఆఫ్ ద వాట్ గయానా ఇన్ అసోసియేషన్ విత్ ద వాట్ సో గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ ఆఫ్ ద వాట్ కోల్కతా ముగ్గురు అగ్రిమెంట్ సైన్ చేసుకున్నారు. వీళ్ళకి ఒకటి తయారు చేసి ఇస్తామన్నమాట షిప్. నెక్స్ట్ ప్రవాస భారతీయ దివాస్. ఎవ్రీ ఇయర్ మనకి January 9th ఏం చేస్తాం? మనం ప్రవాస భారతీయ దివాస్గా సెలబ్రేట్ చేసుకుంటాము. ఎందుకు? మహాత్మా గాంధీ 1914 సంవత్సరంలో January 9th 1914లో మహాత్మా గాంధీ ఇండియాకి రిటర్న్ వచ్చినాడు కాబట్టి సో ఆ రిటర్న్ వచ్చిన డేని ప్రవాస భారతీయ దివాస్గా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. సో ఈ ఇయర్ థీమ్ వచ్చేసి ఏంటిది? కాంట్రిబ్యూటింగ్ టు ద వాట్ ఆత్మనిర్భర్ భారత్. దిస్ ఇయర్ థీమ్ ఆఫ్ ద వాట్ సో ప్రవాస భారతీయ దివాస్ యొక్క ఇయర్ యొక్క థీమ్ ఏంటిది? కాంట్రిబ్యూటింగ్ టు ద వాట్ ఆత్మనిర్భర్ భారత్. ఆత్మనిర్భర్ భారత్ 2 years, ఇంతకుముందు 1 yearకి ఒకసారి సెలబ్రేట్ చేసేవాళ్ళం, కానీ ఇప్పుడు 2 yearsకి ఒకటి సెలబ్రేట్ చేస్తున్నాం. ఏది? ప్రవాస భారతీయ దివాస్. ఎప్పుడు? January 9th. నెక్స్ట్ వరల్డ్ హిందీ డే January 10th. సో January 10th అనేది ఎవ్రీ ఇయర్ ఏం చేసుకుంటాం మనం? వరల్డ్ హిందీ డే. ఫస్ట్ వరల్డ్ హిందీ కాన్ఫరెన్స్ వాళ్ళు వెళ్ళింది వాట్ నాగ్పూర్ ఇన్ ద మహారాష్ట్ర ఇన్ ద 1975. సో ఎవ్రీ ఇయర్ January 10th ఈజ్ సెలబ్రేటెడ్ యాజ్ వాట్ వరల్డ్ హిందీ డే. National Youth Day. So we know that Swami Vivekananda birthday is what? National Youth Day. So Yuva Utsav Naye Bharat Ka. That is what theme of this year. And 73rd, right? 15th January 2021 is what? So the National Army Day. Every year we will celebrate January 15th because of that. Lieutenant Governor General Cariappa was appointed as what? First Indian Commander in Chief of the what? Indian Army, who took the what? Over from the what? General Sir Francis Butcher, last British Commander in Chief of the India. అంటే January 15th 1949లో బ్రిటిష్ వాళ్ళ చేతుల్లో నుంచి ఇండియా చేతుల్లోకి ఆర్మీ అనేది ట్రాన్స్ఫర్ అవ్వడం జరిగింది. అందుకోసం January 15th ఇండియన్ ఆర్మీ డేగా మనకి సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. అంటే బ్రిటిష్ వాళ్ళ చేతుల్లో నుంచి మనకి ఇండియాలోకి ఆర్మీ అప్పగించడం జరిగింది 1949. సో అందుకోసమే ఎవ్రీ ఇయర్ January 15th ఏం సెలబ్రేట్ చేస్తాం? ఇండియన్ ఆర్మీ డేగా సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ సాహిత్య అకాడమీ విన్నర్ రైటర్స్ A. Madhavan passed away. He directed Thiruvananthapuram, Kerala. He belongs to the what? So Thiruvananthapuram literature field. Next, Pulitzer Prize winner Neil Sheehan is passed away. He belongs to the what? United States of America. So Pulitzer Prize అంటే ఏంటిది? జర్నలిజంలో ఇచ్చే హైయెస్ట్ అవార్డు ఏమంటాం మనం? Pulitzer Prize అంటాం. జర్నలిజంలో ఇచ్చే హైయెస్ట్ అవార్డ్. So he was a journalist. He was recently passed away. So he belongs to the what? United States of America. So right. నెక్స్ట్ వచ్చేసి ఫార్మర్ గుజరాత్ చీఫ్ మినిస్టర్ మాధవ్ సింగ్ సోలంకి. వెరీ ఇంపార్టెంట్. సో గుజరాత్కి మనకి చీఫ్ మినిస్టర్ మాధవ్ సింగ్ సోలంకి అనే ఫేమస్ అనే పేరు అనేది చాలా ఫేమస్ మనకి. ఇతను చాలా చూడొచ్చు ఇక్కడ మీరు. మాధవ్ సింగ్ సోలంకి చీఫ్ మినిస్టర్ ఆఫ్ ద గుజరాత్ హూ సర్వ్డ్ ద వాట్ 3 terms అండ్ పాస్డ్ అవే రీసెంట్లీ. అండ్ ఈ వాజ్ యూనియన్ మినిస్టర్ ఫర్ ద వాట్ ప్లానింగ్ 1982 నుంచి 1999 వరకు. అండ్ ఈ మినిస్టర్ ఆఫ్ ద వాట్ ఎక్స్టర్నల్ అఫైర్స్ ఫ్రమ్ 1991 to 1992. అండ్ బీయింగ్ ఏ మెంబర్ ఆఫ్ ద రాజ్యసభ ఫ్రమ్. ఇవన్నీ అచీవ్మెంట్స్ చేసినాడు ఆయన. మనకు అదంతా అవసరం లేదు. ఏ ఫీల్డ్కి సంబంధించిన వాడు? పబ్లిక్ అఫైర్స్కి సంబంధించిన వాడు. He was belongs to the field of the what? Public affairs. That is what? Chief Minister Madhav Singh Solanki, గుజరాత్ యొక్క చీఫ్ మినిస్టర్.
నెక్స్ట్ వచ్చేసి పద్మభూషణ్ అవార్డు ప్రొఫెసర్ శశికుమార్ చిత్రే పాస్ అవే. ఈ బిలాంగ్స్ టు ద వాట్? సో ఆస్ట్రోఫిజిక్స్ ప్రొఫెసర్ ఎవరు? ఆస్ట్రోఫిజిక్స్ సంబంధించిన ప్రొఫెసర్ ఎవరు? శశికుమార్ చిత్రే. శశికుమార్ చిత్రే. నెక్స్ట్ పద్మశ్రీ అవార్డు రినౌడ్ సోషల్ వర్కర్ ప్రకాష్ రావు పాస్ అవే. సోషల్ వర్కర్ ప్రకాష్ రావు ఫ్రమ్ ద స్టేట్ ఆఫ్ ద వాట్? కటక్, ఒరిస్సా. ప్రకాష్ రావు ఇతను ఒక స్కూల్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది కిడ్స్ కోసం. ఆశావో అస్వానా అనే స్కూల్ని స్టార్ట్ చేశాడు. సో నెక్స్ట్ ఫార్మర్ యూనియన్ మినిస్టర్, ఇండస్ట్రియలిస్ట్ అండ్ వాట్? సో కమల్ మౌరాకా పాస్డ్ అవే. బిలాంగ్స్ టు ద వాట్? ఫీల్డ్ ఆఫ్ ద వాట్? పబ్లిక్ అఫైర్స్కి సంబంధించినటువంటి ఫీల్డ్కి సంబంధించిన వాడు కమల్ మౌరాకా. ఓకే, దీస్ ఆర్ ద వాట్? సో ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఆఫ్ ద వాట్? సో దిస్ మంత్ ఆఫ్ ద వాట్? సో January 2nd week 2021. Thank you everyone.